అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవత్ బంధువులందరికీ, సత్యాన్వేషులకు, ఆత్మస్వరూపులకు మరోసారి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు అంటే ఏంటి? వేదాలలో జ్ఞానాన్ని బోధించే వాటిని ఉపనిషత్తులు అంటారు. వేదాలలో ఏదైతే మనకు జ్ఞానబోధ చేస్తాయో వాటిని ఉపనిషత్తులు అంటారు. వీటినే వేద అంతాలు అని కూడా అంటారు. అంటే వేదాలలో చివరి భాగాలు. వేద అంతాలు, వేద శిఖ, జ్ఞాన శిఖ, జ్ఞానకాండ, ఇవన్నీ కూడా ఉపనిషత్తులకు ఉన్నటువంటి మరిన్ని పేర్లు. ఒక మానవుడు జీవితంలో ఏం సాధించాలి, ఒక జీవి జీవితంలో ఏం సాధించాలి అనే విషయమంతా కూడా ఈ జ్ఞానకాండలో, ఉపనిషత్తులలో ఉంటుంది. ఈ ఉపనిషత్తుల సారమే భగవద్గీత. ఎందుకంటే వేదాలు మనం అనుకున్నట్టుగా క్రమక్రమంగా కనుమరుగైపోయాయి. 1200 శాఖలు సుమారుగా ఉన్న వేదాలు ఈరోజు కేవలం 7 మాత్రమే లభ్యమవుతున్నాయి. కాబట్టి వేదాలు మనకు లభ్యం కావడం లేదు. అటువంటప్పుడు వేదాలలో ఉన్న జ్ఞానం మనకు అందడం ఎలాగా? అదే మనకు శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అందించారు. ఈ భగవద్గీతను కూడా ఏదో ఒక సమయంలో బోధించలేదు. అర్జునుడు, శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు కలిసి ఆడుకున్నారు, కలిసి మాట్లాడుకున్నారు, కలిసి విహారయాత్రలు చేశారు, ఎన్నోసార్లు కలుసుకున్నారు. కానీ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఇది బోధించినట్టుగా మనకు తెలియదు. సరే, అర్జునుడికే ఎందుకు బోధించాడు? అర్జునుడి కంటే గొప్పవాడు ధర్మరాజు, ఆయనకు బోధించవచ్చు. అర్జునుడి కంటే ధర్మపరుడు విదురుడికి బోధించవచ్చు. వీరందరికంటే కూడా గొప్పవాడైనటువంటి భీష్మాచార్యునికి బోధించవచ్చు. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడిని మాత్రమే ఎంచుకున్నాడు. ఎంచుకుని జ్ఞానబోధ చేశాడు. మరి జ్ఞానబోధ ఎక్కడ చేశాడు? గత వారంలో మనము ఇంకా శ్రీకృష్ణుడు మాట్లాడినట్టుగా ఎటువంటి దాఖలాలు లేవు కదా. మరి జ్ఞానబోధ ఎప్పుడు చేశాడు అంటే ఇవాళ చేస్తాడనమాట. మనందరికీ తెలిసినట్టుగానే పాండవులు, కౌరవులు యుద్ధంలో సిద్ధంగా ఉన్నారు. అందరూ యుద్ధోన్ముఖులై ఉన్నారు. ఒకరి వైపు ఒకరు బలాలు చూసుకున్నారు, శంఖాలు మోగించుకున్నారు. ఆనందంగా యుద్ధం ప్రారంభించే సమయంలో అర్జునుడికి ఎందుకైనా మంచిది ఒకసారి అవతల ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి ఈ దురాత్ములకు, అంటే దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, కర్ణుడికి, ఇటువంటి వారికి సహాయం చేసే రాజులెవరో చూద్దాము, అటువంటి వారెవరో తెలుసుకుందాము అని 2 సైన్యాల మధ్యలో రథాన్ని స్థాపించమని శ్రీకృష్ణుడికి చెప్పారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు సరే అని చెప్పేసి ఆ రథాన్ని తీసుకెళ్ళి 2 సేనల మధ్యలో ఉంచడము. అప్పుడు అర్జునుడు ఆ 2 సేనలలో ఉన్నటువంటి తండ్రులు, తాతలు, అంటే మనం అనుకున్నాం కదా, సోమదత్తుడు, భీష్ముడు, మరి తండ్రి సమానుడైనటువంటి భూరిష్ఠవుడు, ఎంతోమంది తమ పిల్లలు, అంటే ఉప పాండవులు, అభిమన్యుడు, అటువైపు చూసుకున్నట్టయితే లక్ష్మణ కుమారుడు, ఎంతోమంది మామలు, పిల్లనిచ్చిన మామలు ఉన్నారు, ద్రుపదుడు, శైబ్యుడు, వీరంతా. ఇటు చూసినట్టయితే అన్నదమ్ముళ్ళు, ఎంత కాదనుకున్నా చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత అర్జునుడికి 2 రకాల బాధలు కలిగాయి అని చెప్పి తెలుసుకున్నాము.
అందులో మొదటి బాధ ఏంటంటే సాధారణ మోహము. మొదటి బాధను ఏమంటారంటే సాధారణ మోహము, అంటే బంధు ప్రీతి. బంధువులంటే తనకి ఇష్టం ఉండడం వల్ల ఈ బంధువులను తను ఎలా చంపగలడు, ఈ బంధువులందరూ ఆత్మీయులు, తను ఏ పండుగ చేసుకున్నా బంధువులతోనే కదా అన్నీ పంచుకునేది, ఆనందాలు పంచుకునేది బంధువులతోటే కదా, మరి అటువంటిప్పుడు ఈ బంధువులను ఎలా చంపగలను అన్నటువంటి బాధ ఒకవైపు. మరోవైపు చూసుకున్నట్టయితే ఒకవేళ వీళ్ళందరినీ చంపితే నేను నరకానికి వెళ్తానేమో, వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారేమో అన్నటువంటిది రెండో బాధ. మూడో బాధ ఏంటంటే అకీర్తి, అంటే డబ్బు కోసము అందరినీ చంపేశాడు అర్జునుడు, చూసావా పాండవులు లోభులై డబ్బు కోసం అని చెప్పేసి చుట్టాలందరినీ చంపేశారు అంటారేమో అన్నటువంటి బాధ. ఈ మూడింటిని సాధారణ మోహం అంటారు. అంటే అర్జునుడికి 3 సందేహాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నేను యుద్ధం చేయను, యుద్ధం చాలా దారుణమైనది అర్జున, అందరికీ పిండ ప్రదానం జరగదు, వీరందరూ కూడా నరకానికి పోతారు, మనందరి గురించి అందరూ చెడ్డగా చెప్పుకుంటారు, కాబట్టి ఓ శ్రీకృష్ణ నేను యుద్ధాన్ని చేయను అని చెప్పేసి గాంధీవాన్ని పడేయడం జరిగింది. ఇదంతా సాధారణ మోహం, అంటే మనందరిలో కూడా జరిగేటటువంటిదే. అయితే రెండవది ఏంటంటే అసాధారణ మోహం. అసాధారణ మోహం అంటే ఏంటంటే క్షత్రియుల్లో ఉండకూడనటువంటి లక్షణము, యుద్ధానికి భయపడి పారిపోవడము. నేను భిక్షానికైనా సరే సిద్ధం, కానీ నేను మాత్రం యుద్ధం చేయను, అవతల వాళ్ళు నన్ను చంపినా సరే నేను యుద్ధం చేయను. ఇది అసాధారణ మోహము. అంటే మోహాలు 2 రకాలు, ఒకటేమో సాధారణం, మరొకటి అసాధారణం. సాధారణమైన మోహం పర్వాలేదు, దానికి శ్రీకృష్ణుడు జవాబు ఇవ్వగలడు. అసాధారణ మోహము ఎప్పుడైతే క్షత్రియ ధర్మాన్ని వదిలేస్తున్నాడో దానికి ప్రత్యేకమైనటువంటి జ్ఞానబోధ అవసరము. అయితే మొదటి అధ్యాయంలో అసలు శ్రీకృష్ణుడు మాట్లాడలేదు, ఎందుకంటే అర్జునుడు ఉన్నటువంటిది అజ్ఞానంలో. అర్జునుడు ఆవేశంలో మాట్లాడుతున్నాడు, అర్జునుడు బాధలో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అర్జునుడిని కదల్చడం కష్టం, అందుకని చెప్పేసి అర్జునుడిని కదల్చలేదు. అర్జునుడి విషాదము ఒక యోగముగా మారింది. యోగం అంటే ఒక ఉపాయము, ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప కలయిక, ఒక గొప్ప భోగము అన్నటువంటిది. మరి ఒక విషాదం ఒక యోగంగా ఎలా మారిందంటే మనలో ఉన్న సందేహాలనే అర్జునుడు శ్రీకృష్ణుడికి అందించాడు. ముఖ్యంగా కలికాలంలో మన లోపల ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటన్నిటి నివృత్తి కావాలి, వాటన్నిటికీ ప్రతినిధి అర్జునుడు, ఆయన శ్రీకృష్ణుడికి అందించాడు. శ్రీకృష్ణుడు తన మురళీ గానంతో గోపికలను ఉద్ధరించాడు. ఇక్కడ గీతా గానంతో మనని ఉద్ధరించే సమయం ఆసన్నమైంది. రెండవ అధ్యాయము మొదలవగానే శ్రీకృష్ణుడు ముందుగా అర్జునుడిలో ఉన్నటువంటి సాధారణ మోహం ఏదైతే ఉందో దాని గురించి చెప్పాడన్నమాట. ఏం చెప్పాడు? ఓ అర్జున, నువ్వు చేసేది తప్పు. మొదటిది ఏంటంటే వీళ్ళందరూ నరకానికి పోతారన్నావు, కానీ నరకానికి ఎవరూ పోరు. ఎందుకంటే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఎవరెవరైతే మరణిస్తారో వారందరికీ కూడా స్వర్గంకి వెళ్ళేటటువంటి ఒక వరం ఉంది. కాబట్టి వీళ్ళందరూ నరకానికి వెళతారని నువ్వేదైతే అనుకుంటున్నావో అది తప్పు అని చెప్పేసేసి ముందు వెంటనే శ్రీకృష్ణుడు చెప్పేశాడు. ఇక రెండవది, నువ్వు చేస్తున్నటువంటి పని యుద్ధం నుంచి పారిపోవడము అకీర్తికరం. అంటే ఇన్నాళ్ళ పాటు నిన్ను ఎంతో గొప్పవాడిగా ఊహించుకున్నటువంటి వాళ్ళంతా ఈరోజు నీ గురించి చెడ్డగా మాట్లాడతారు. యుద్ధం నుంచి పారిపోతే అపకీర్తి, కానీ యుద్ధం చేస్తే అపకీర్తి కాదు. కాబట్టి యుద్ధం చేయాలి. ఇక మూడవది ఏంటి? ఇది మంచివాళ్ళు చేసే పనేనా, ఆర్యులు చేసే పనేనా అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆర్యులు చేయవలసిన పనే ఇది. ఎందుకంటే రేపు అర్జునుడిని నేను భిక్షాటనకి వెళ్తున్నాను అని అంటే సరే అని చెప్పి పంపిస్తే ఎవరైనా భిక్ష వేయకపోతే వాళ్ళ మీద గాంధీవము ప్రయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే అర్జునుడిలో క్షత్రియ లక్షణాలు ఉన్నాయి, అతడికి సన్యాసి అయ్యే మోక్ష అర్హత ఇంకా రాలేదు. కాబట్టి అర్జునుడు కర్మ చేయడమే ఉత్తమం ఇక్కడ. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఒకే శ్లోకంలో అతని 3 సందేహాలకి సమాధానం ఇచ్చేశారన్నమాట. కాబట్టి అర్జున, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ శ్లోకము ఉత్తిష్ట భారత అని చెప్పేసి ఏదైతే చెప్పాడో ఈ శ్లోకంలో లేచి నిలబడాలి, ధైర్యంగా ఉండాలి.
మనలో ఉన్న అధైర్యాన్ని పోగొట్టుకోవాలి అన్నటువంటి మాటని శ్రీకృష్ణుడు చెప్పాడనమాట. చెప్పడం ద్వారా ఏమైంది, మొదటి అధ్యాయంలో అర్జునుడు తమస్సులో కృంగిపోయాడు. తమస్సు అంటే అజ్ఞానంలో. ఇప్పుడు రెండవ అధ్యాయంలో అర్జునుడి దెబ్బలకి కాస్త రజస్సులోకి వచ్చాడు. అంటే యాక్టివ్, రజస్సు అంటే యాక్టివ్నెస్ కాస్త తగ్గి. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే శ్రీకృష్ణ, కానీ భీష్ముడు ద్రోణుడు ఎంత గొప్పవాళ్ళు ఒకసారి ఆలోచించు. నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు లేరు, అలాంటిది నన్ను ఎంతో ప్రేమగా పెంచారు భీష్మాచార్యులు. నేను మట్టి బట్టలతోటి వచ్చి ఆయన మీద పడి దొల్లుతుంటే ఆయనకు మట్టి అంటినా కూడా సంతోషంగా చూసేవారు, కానీ ఎప్పుడు నన్ను విసుక్కోలేదు. నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు. అటువంటి భీష్మాచార్యుల మీద నేను ఎలా బాణం వేయాలి? ఇక ద్రోణాచార్యుడి విషయం తీసుకున్నట్టయితే తన కొడుకుకు కూడా నేర్పించనివన్నీ కూడా నాకు నేర్పించాడు. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేటటువంటి భీష్మాచార్యుని నేను ఎలా చంపగలను? వీరు నాకు పూజ్యులు, ఆత్మీయులు, గొప్పవారు. వీరిని నేను ఏ విధంగా చంపగలను? ఇప్పుడు అర్జునుడు కాస్త మెత్తబడ్డాడు. మెత్తబడి నేను నీ శిష్యుడను, నేను శరణాగతి పొందుతున్నాను, నాకు ఏది శ్రేయస్కరమో అదే చెప్పు ఓ శ్రీకృష్ణ అని చెప్పేసి చెప్పాడనమాట. అంటే మొదటవ అధ్యాయంలో విషాదంలో కృంగిపోయినటువంటి అర్జునుడు తమస్సులో ఉన్నాడు. రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడి మాటలకు రజస్సులోకి వచ్చి క్రమక్రమంగా సాత్విక బుద్ధిలోకి వచ్చి నేను నీ శిష్యుడని అని చెప్పేసి ఇలా తల వంచుకున్నాడు. అప్పుడు అర్జునుడికి అర్హత వచ్చినది. ఎప్పుడైతే నేను నీ శిష్యుడను, నేను ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతకుముందు మనం అనుకున్నాం, ఎన్నోసార్లు అవకాశం వచ్చింది వాళ్ళిద్దరికీ, కానీ ఎప్పుడూ శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధ చేసిన దాఖలాలు లేవు కదా. కానీ ప్రప్రథమంగా ఇది సరైన పరిస్థితి, టైం అండ్ స్పేస్ కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి ఈ సమయంలో అర్జునుడికి జ్ఞానబోధ చేయవచ్చు. ఇక రెండవది ఏంటంటే, అర్జునుడికి ఇప్పుడు అర్హత వచ్చిందని ఎలా అనుకుంటామంటే మనము అనుబంధ చతుష్టయం అని ఒకటి ఉందన్నమాట. ఈ అనుబంధ చతుష్టయం అంటే ఏంటంటే, ఏ విషయమైనా ఎవరికైనా బోధించగలగడానికి అర్హత. ఆ అర్హత అర్జునుడికి ఎలా వచ్చిందో తెలుసుకుంటున్నాం. కాస్త జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయం కొద్దిగా పెద్దది, తర్వాత కొన్ని కొత్త విషయాలు కూడా. అందుకే ఈ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని గత వారంలో తెలుసుకున్నాము. కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి. అర్జునుడికి అర్హత వచ్చిందని ఎలా తెలుసు అంటే, ఇక్కడ అనుబంధ చతుష్టయం ఏర్పడింది. అనుబంధ చతుష్టయం అంటే ఏంటి? అనుబంధ చతుష్టయంలో ముందుగా ఉండాల్సింది విషయము, అంటే టాపిక్. ఏమిటా టాపిక్? అర్జునుడు యుద్ధం చేయాలి, తద్వారా అతడు కర్మయోగము మోక్షయోగము సాధించాలి అనేటటువంటిది విషయము. రెండవది ఏంటి? ప్రయోజనం. ప్రయోజనం అంటే ఏంటి? బెనిఫిట్. ఏంటి ఆ బెనిఫిట్? తద్వారా అతను కర్మయోగి అవుతాడు, తద్వారా మోక్ష సాధన కూడా చేసే జ్ఞానయోగి అవుతాడు. మూడవది ఏంటి? అధికారి. అంటే అర్జునుడు ఈ పొందడానికి అర్హత సంపాదించాడా లేదా? సంపాదించాడు. ఎందుకంటే అతడు సాత్విక బుద్ధితో శ్రీకృష్ణుడికి శరణు పొందాడు. నేను నీ శిష్యుడను, నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పు అని చెప్పేసి చెప్పాడు. ఇక నాలుగవది చూసుకున్నట్టే, వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా సంబంధం ఉందా అంటే బావమరుదుల సంబంధమే కాకుండా ఇక్కడ గురు శిష్యుల సంబంధం ఉంది. నేను నీ శిష్యుడను అని చెప్పేసి అర్జునుడు అన్నాడు. ఇవి నాలుగింటిని, అంటే విషయము అంటే టాపిక్, ప్రయోజనం అంటే బెనిఫిట్, అధికారం అంటే అర్జునుడికి అర్హత ఉన్నదా లేదా, నాలుగవది సంబంధం, వీరు ఇద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం ఉంది. ఈ నాలుగు ఉండడం చేత అర్జునుడికి గీత ఉపదేశము తీసుకునే అర్హత వచ్చింది. దీన్ని అనుబంధ చతుష్టయం అంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు 11వ శ్లోకం నుంచి గీతోపదేశం ప్రారంభించాడు. ఈ 11వ శ్లోకాన్ని ఏమంటారంటే గీత జ్ఞాన సౌధము అంటారు. అంటే ముఖద్వారం అన్నమాట. జ్ఞానం తెలుసుకోవడానికి ముఖద్వారము. ఆ 11వ శ్లోకమే ఇంకా మనకు అందులో ఒకసారి ప్రవేశించాక శ్రీకృష్ణుడు అక్కడి నుంచి మొదలెట్టి ఇంకా తను జ్ఞానబోధ చేయడం మొదలెడతాడు. అశోచ్వ అ అన్నాడు. ఆ అనేది ఏంటి? అక్షరాణం అకారోస్మి, అక్షరాలలో నేను అకారము అని చెప్పేసి అన్నాడు. కాబట్టి భగవంతుడు ఉపదేశము అని చెప్పడానికి అశోచ్వలో ఆతో మొదలెట్టాడు. అశోచ్వ అంటే ఏంటి? ఏడవవద్దు అని చెప్పాడు. ఇప్పుడు భగవద్గీతలో ఉన్న 3 గొప్ప లక్షణాలని తెలుసుకుందాం. ఇవి మనకు
అన్వయం చేసుకోవచ్చో లేదో మీరే ఒకసారి ఆలోచించండి. మొదటి అధ్యాయంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. అంటే పదాలను కాస్త అటు ఇటు మార్చినట్టయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రేని మనము క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ప్రతి చోట ధర్మాన్ని చేయి అని చెప్పి మొదటి అధ్యాయంలో నేర్చుకున్నాము. ఒక ఉపదేశము, ప్రతి అధ్యాయంలో ఉపదేశం ఉంటుందన్నమాట. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటే ప్రతి చోట ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడుపు అని చెప్పేసి మనకు ధర్మం గురించి మొదటి అధ్యాయాన్ని తెలియజేసింది. ఇక రెండవ అధ్యాయం తీసుకున్నట్టయితే 2-3 శ్లోకాలలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి అధైర్యపడవద్దు అని చెప్పాడనమాట. ఈ అధైర్యపడవద్దు అన్న శ్లోకాన్ని వివేకానందుడు ఏమన్నానంటే భగవద్గీత సారమంతా ఈ శ్లోకమే. ధైర్యంగా ఉండి పని చేయాలి, నిలబడాలి, లేచి నిలబడి పని కోసం సిద్ధమవ్వాలి, అధైర్యపడకూడదు. ఇప్పుడు మూడవది ఏంటి? అశోచ్వ, ఏడవద్దు, బాధపడవద్దు, దుఃఖించవద్దు అని చెప్పేశాడు. అంటే దుఃఖ నివారణ కూడా ఇక్కడే ఉంది. మనకు భగవద్గీతలో ఈ రోజుల్లో మనకు కావలసిన ధైర్యము, దుఃఖ నివారణ, ధర్మాన్ని ఆచరించవలసినటువంటి లక్షణము, ఈ 3 కూడా మనకు భగవద్గీతలో దొరుకుతున్నాయి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అశోచ్వాన్ అన్వశోచత్వం అని చెప్పాడో, చెప్పి నువ్వు ఏడవలసిన అనవసరమైన వాటి గురించి బాధపడుతున్నావు, పండితుడిలాగా మాట్లాడుతున్నావు. పాండా అంటే ఏంటి? ఇప్పుడు మనము దేవాలయాల్లో వాటిల్లో వెళ్ళినప్పుడు మనను పండితులు వెంటబడుతూ, ముఖ్యంగా నార్త్ ఇండియాలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు మనల్ని వెంటబడుతూ ఈ పూజ చేసుకోండి, ఆ పూజ చేసుకోండి ఇవన్నీ అంటారు. పాండా అంటే జ్ఞానము. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానము ఉన్న వాళ్ళనే పాండాలు అంటారు. ఈ అధ్యాయాన్ని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనం ముందు పాండా అంటే తెలుసుకునే ముందు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. శ్రీకృష్ణుడు 18 అధ్యాయాలు చెప్పాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇంత పెద్దగా 45 మినిట్స్ పాటు చెప్పాలి అని చెప్పేసి అనుకోలేదు శ్రీకృష్ణుడు. తనేమనుకున్నానంటే వెంటనే అర్జునుడికి ఉపదేశం చేసేసి అర్జునుడిని యుద్ధోన్ముఖుని చేద్దాం అనుకున్నాడు. అనుకుని ఈ 2వ అధ్యాయంలో పూర్తి భగవద్గీతని బోధించేశాడు. కాబట్టి ఈ ఒక్క అధ్యాయము గనక నిజంగా అర్థం చేసుకున్నట్టయితే తర్వాత 16 అధ్యాయాలు కేవలము వివరణ మాత్రమే. ఈ 2వ అధ్యాయం యొక్క వివరణ మిగతా 16 అధ్యాయాలు. ఈ 2వ అధ్యాయాన్ని గీతా సారం అని కూడా అంటారు. ఈ 2వ అధ్యాయంలో మనకు సంబంధించిన ప్రతి విషయము ఇందులో ఉన్నది. మన దేహానికి సంబంధించినది, మన ఆత్మకు సంబంధించినది, మనం చేయవలసిన పనుల గురించి, మనం సాధించవలసినటువంటి సమబుద్ధి గురించి, స్థిత ప్రజ్ఞత గురించి, జ్ఞానం గురించి, మోక్షము గురించి, ధైర్యం గురించి, బాధ లేనటువంటి స్థితి గురించి సమస్తము 2వ అధ్యాయంలోనే ఉంది. కాబట్టి 2వ అధ్యాయము అర్థం చేసుకోవడము కష్టమే అయినప్పటికీ కూడా 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మొత్తము బోధ చేశాడు. అందుకే ద్వితీయం అద్వితీయం అంటారు. 2వ అధ్యాయము అద్వితీయము. సరే, మరి ఆత్మ ఏంటి? ఇక్కడ పాండా గురించి తెలుసుకునే ముందు ఆత్మ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా, ఒకసారి తెలుసుకుందాం. మన శరీరం పంచకోశాలు అని చెప్పేసి గత ఉపోద్ఘాతము తరగతి లోపల నేర్చుకున్నాము. మనం ఇప్పటి వరకు ఈ శరీరమే మనము అనుకుంటున్నాము. మన లోపల ఎవరికి కూడా డౌట్ లేదు. నువ్వెవరు అంటే నేను ఇది ఈ శరీరం అని చెప్పేసి చెప్తాం. కానీ కాదు. ఈ శరీరం కంటే కూడా ఉన్నతమైనది ప్రాణము, ప్రాణవాయువు. ఈ ప్రాణం కంటే కూడా ఉన్నతమైనటువంటిది మనస్సు. ఎందుకంటే అన్ని పనులు చేయించేది మనస్సు. సో నేను అంటే మనస్సు. ఈ మనస్సు కంటే కూడా ఉన్నతమైనటువంటిది బుద్ధి. ఎందుకంటే మనస్సును దెబ్బ కొడుతూ ఉంటుంది. కాబట్టి నేనంటే బుద్ధి. ఈ బుద్ధిని కూడా దాటిపోయినప్పుడు మనకు ఒక తెలియని స్థితి వస్తుంది. అదే ఆనందమయమైనటువంటి స్థితి, అదే ఆత్మస్థితి. ప్రపంచంలో ఉన్నటువంటి అందరి జీవులలో ఉన్నది ఒకే ఆత్మ. ఎలా అయిందో ఒక్కసారి చెప్తాను, కొద్దిగా సావధానంగా వింటే మాత్రమే అర్థమవుతుంది. సృష్టి ప్రారంభమవక ముందు కేవలము చైతన్యము అంటే డైనమిజం. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి పనికి కారణము చైతన్యము. నేను ఈ చేతులు ఇలా లేపానంటే చైతన్యము, మాట్లాడుతున్నానంటే చైతన్యము, కళ్ళతో చూస్తున్నానంటే చైతన్యము. ప్రతి విషయానికి చైతన్యము అవసరము. ఈ చైతన్యాన్ని కాసేపటికి ఎలక్ట్రిసిటీ అనుకోండి. ఈ చైతన్యం అంతటా వ్యాప్తి చెంది ఉంది. అప్పుడు భగవంతుడు ఏం చేశాడే అంటే తనను ఏకంని అనేకం చేసుకోవాలి. అంటే ఎందుకంటే భగవంతుడు ఎవరికి కనిపించని
అవ్యక్త స్థితిలో ఉన్నాడు. భగవంతుడికి రూపము లేదు. భగవంతుడు నిరాకారుడు. ఆ నిరాకారుడు అవ్యక్త రూపంలో ఉన్న భగవంతుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు ఏం జరిగిందంటే తనను వ్యక్తపరుచుకున్నాడు. వ్యక్తపరుచుకున్నాడంటే ప్రపంచమంతా తనే వ్యాపించి నిలబడ్డాడు. ఆయనని విరాట పురుషుడు అంటారు. ప్రపంచం మొత్తము తనే వ్యాపించాడు. ఇంకా తనే కాళ్ళు, తనే చేతులు, తన కళ్ళు సూర్యుడు, తన మనస్సు చంద్రుడు, తన చేతులు దేవతలు, ఇంద్రులు, తన మోకాళ్ళ నుంచి కింది వరకు అధోలోకాలు, ఈ పైన ఉన్న వరకు ఓం భూహ, ఓం భువహ, ఓం సువహ, ఓం మహహ, ఓం జనహ, ఓం తపహ, ఓం సత్యహ, పైన ఉన్న 7 లోకాలు. ఈ విధంగా భగవంతుడు ఒక పెద్ద స్వరూపంగా నిలబడ్డాడు. దీన్నే విశ్వరూపము లేదా విరాట రూపము అంటారు. అంటే ప్రపంచమంతా కూడా వ్యాప్తిలో ఉన్నది ఒక్క భగవంతుడే. మీలో, నాలో, మీకు కనిపించే ప్రతి వస్తువులో ఉన్నది భగవంతుడి జఠరం. ఏదైతే కడుపులోనూ నోటిలోనూ ఉన్నటువంటి జఠరం ఏదైతే ఉంటుందో అదే సముద్రము, అవే నదులు, అవే పర్వతాలు, ఆయన వెంట్రుకలే హోమగుండాలు, యజ్ఞము చేయవలసినటువంటి స్థలాలు. ఈ విధంగా భగవంతుడే సర్వవ్యాప్తి అయి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆత్మనే ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది. మీలో, నాలో ప్రత్యేకమైనటువంటిది లేదు. నేను సెపరేట్ ఆత్మ అనే ఒక చిన్న పీస్ లాక్కొని ఇంకో ఆత్మ అని సెపరేట్ పీస్ లాక్కోవడం ఉండదు. అందరిలో ఉన్నది ఒకే చైతన్యము. ఆ చైతన్యమే ఆత్మ. ఎలక్ట్రిసిటీ ఎలా అయితే అన్ని చోట్ల ప్రవహిస్తుందో, ఎలక్ట్రిసిటీ మన ఇంట్లో అంతా ప్రవహిస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లగ్ పాయింట్ పెట్టుకుని లైట్ వెలిగించుకుంటాం, అంతే కదా. మనం అడుగుతాం ఎలక్ట్రీషియన్ని, బాబు ఇక్కడ ఒక బల్బు కావాలి, ఇక్కడ ఒక బల్బు పెట్టు అంటాము. వాడు అక్కడ ఒక బల్బు పెడతాడు. ఆ బల్బుకి ఎలక్ట్రిసిటీ తగలగానే జీవం వస్తుంది. సో ఆత్మ అనేది ముక్కలు ముక్కలుగా ఇలా వేరువేరుగా పడి ఉండదన్నమాట. అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. ఇది గత వారం తెలుసుకున్నాము. ఆ ఆత్మ బోధ తెలిసిన వాడు అంటే అందరిలో ఉన్నది ఆత్మనే, కానీ నేను దేహాన్ని కాదు, నేను కేవలము చొక్కా వేసుకున్నాను, కానీ నేను చొక్కాని కాదు. నేను చొక్కా సమానం అయిపోతానా? కాదు కదా. ఈ చొక్కా తీసేసి వేరే చొక్కా వేసుకుంటాను, ఈ షర్ట్ తీసేసి వేరే షర్ట్ వేసుకుంటాను, కానీ నేను చొక్కాని అయిపోను కదా. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న దురదృష్టం ఏంటంటే మన మనస్సు 4 భాగాలు. దీన్ని అంతఃకరణాలు అంటాము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 4 భాగాలు. మన చిత్తంలో ఏమైందంటే మనము ప్రపంచంలో చూస్తున్న అన్ని విషయాలలో ఉన్న చెత్తని మనము తీసుకుంటున్నాము. ఎలా తీసుకుంటున్నాము? భోజనము బయట వస్తువులతో తీసుకుంటున్నాము. వాసన బయట వస్తున్న వాసనను పీల్చుకుంటున్నాము. చూపులు ఎంతసేపు బహిర్గతమై ఉన్నాయి. చర్మము బయట స్పర్శలకు అలవాటు పడింది. ఈ విధంగా బయట వస్తున్న శబ్దాలనే వింటున్నాము. ఈ విధంగా ఏమవుతుందంటే బయట ఉన్న వస్తువులను మాత్రమే తీసుకోవడం వల్ల మన చిత్తం ఏదైతే మనస్సు ఉందో అందులో ఆ చెత్త అంతా పేరుకుపోయింది. కేవలము బయట విషయాలే అందులోపల ఉండిపోయాయి. కానీ అంతర్గతంగా ఒక ఆత్మ ఉంది. అది భగవంతుడి యొక్క స్వరూపము అన్న విషయం మనకు తెలియడం లేదు. మరోసారి చెప్తాను. బయట ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి దేహంలోంచి ఉన్న ఈ 5 అవయవాల ద్వారా తీసుకుని మనం ఇక్కడ చెత్త అంతా పోగు చేసుకుంటుని నేను ఈ దేహాన్ని అనుకుంటున్నాను. కానీ నిజంగా మనం ఆత్మస్వరూపము అన్నటువంటి విషయం మనకు తెలియడం లేదు. అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడు ఏంటంటే మాత్రా స్పర్శస్తు కౌంతేయ అంటే మాత్రా స్పర్శ గురించి మనము గత వారం తెలుసుకున్నాము. మాత్ర అంటే మన ఇంద్రియాలు, నోరు, ముక్కు, చెవులు, కళ్ళు, వాటి యొక్క జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి బయట ఉన్న విషయాలను గ్రహించడం వల్ల నీకు విషయాలు తెలుస్తున్నాయి. నువ్వు దేహివి. దేహి అంటే దేహమును ధరించిన వాడివి. నువ్వు దేహం కాదు, దేహి. దేహం అంటే ఇది మీకు కనిపించేటటువంటి శరీరము. దేహి అంటే మార్పు చెందనటువంటిది, మార్పు చెందనటువంటి ఆత్మ. ఈ దేహమును ధరించిన వాడు. చొక్కాను నేను ధరించినప్పుడు నేను చొక్కాను కాను కదా. నేనే చొక్కా అంటామా? ఈ బ్లూ చొక్కా ఉంది, ఈ బ్లూ టీషర్ట్ నేనే అని చెప్పేసి అంటానా? కాదు కదా. ఈ చొక్కా తీసేసి కొత్త చొక్కా వేసేసుకుంటాను, అంతే కదా. కాబట్టి ఏమవుతుందంటే ఇది ఆగమ అపాయి. అంటే ఇవన్నీ ఏంటంటే వస్తూ పోతూ ఉంటాయి. మనకు ఈ మంచి చెడు ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. మనుషుల దేహాలు వస్తూ పోతూ ఉంటాయి, విషయాలు వస్తూ పోతూ ఉంటాయి.
కానీ ఆత్మ మాత్రము స్థిరంగా ఉంటుంది. మనకు కనిపించే వస్తువులలో ఏదైనా మార్పు చెందితే అది శాశ్వతము కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎదురుగా నాకు ఒక చెట్టు కనిపించింది, ఆ చెట్టు కొన్నాళ్ళకు మారింది, కాబట్టి అది సత్యం కాదు, అది శాశ్వతం కాదు. నన్ను చూసుకున్నాను, చిన్న పిల్లాడి నుంచి ఇప్పుడు 50 ఏళ్ళ వయసులో ఉన్నాను, నేను శాశ్వతం కాదు, నా శరీరంలో మార్పులు వచ్చాయి, కాబట్టి నేను మార్పు చెందాను, కాబట్టి నేను శాశ్వతం కాదు, సత్యం కాదు, దేహం సత్యం కాదు. అదేవిధంగా మీరు జగత్తులో ఏ వస్తువును చూసినప్పటికీ కూడా అది సత్యం కాదు. అంటే మారే ఏ విషయము కూడా సత్యము కాదు. ఈ మార్పుని ఏమంటారంటే వికారం. నాకేదో వికారంగా ఉంది అంటారు కదా, ఆ వికారం ఏంటంటే ఉన్న స్థితికి మార్పు అనే అవసరం అని అర్థం అన్నమాట. వికారం అంటే ఏంటి? ఇవి 6 రకాలు, షట్ వికారాలు అంటారు. ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. తెలియని వాళ్ళు, తెలిసిన వారికి ఇది పునశ్చరణ. మార్పు ఏంటి? శరీరంలో వికారాలంటే పుట్టడము, పుట్టిన తర్వాత కొన్ని రోజులు ఉండడము, ఉన్న తర్వాత పెరగడము, తర్వాత మార్పు చెందడము, తర్వాత క్షీణించడము, తర్వాత మరణించడము, నశించడము. ఈ 6 రకాలని వికారాలు అంటారు, షట్ వికారాలు అంటారు. ఈ 6ంటిని షట్ వికారాలు అంటారు. ఈ వికారాలకు గురి అయ్యే ఏది కూడా సత్యం కాదు. కాబట్టి ప్రపంచమంతా కూడా మిథ్య, భగవంతుడు ఒక్కడే సత్యము. అందుకే ఏమంటారు? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మ ఒక్కడే సత్యము. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే భగవంతుడు అని మీనింగ్ అన్నమాట. ఆ బ్రహ్మ, ఆ పరమాత్మ ఒక్కడే శాశ్వతము. ఆ పరమాత్మ యొక్క అంశలమే మనము, ఆయన యొక్క ఆత్మలమే మనము, ఆయన యొక్క భాగమే మనము. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నా యొక్క అంశలే ఈ జీవభూతమంతా. చెట్టులలో, పుట్టలల్లో, పాములల్లో, తేళ్లల్లో, చీమలల్లో, ప్రతి విషయంలోనూ కూడా భగవంతుడే చూడగలగాలి. దాన్ని సమబుద్ధి అంటారు, తర్వాత తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నది ఏంటంటే భగవంతుడు ఆత్మబోధ చేస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఏంటి? నేను పండితుడిలాగా మాట్లాడుతున్నాను. అర్జున దేని గురించి అయితే నువ్వు ఏడవకూడదో దాని గురించి ఏడుస్తూ ఒక పండితుడిలాగా మాట్లాడుతున్నావు. నిజం తెలిసిన వాడు ఏడుస్తాడా? నువ్వు ఎదురుగా ఉన్నవాళ్ళు ఆత్మస్వరూపులు, వారందరూ చనిపోరు. వారిని ఆత్మను ఎవరన్నా చంపుతున్నారన్నా, ఆత్మ ఎవరన్నా చచ్చిపోతుందని అనుకున్నా వాళ్ళు మూర్ఖులు. ఏ విధంగా చిరిగిన వస్త్రాలు తీసేసి నూతన వస్త్రాలు మనము వేసుకుంటామో, అదేవిధంగా ఆత్మ ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం, కొత్త శరీరంలోకి వెళుతుంది. ఇది ఒక సైకిల్, ఇలా గుండ్రగా తిరుగుతుంది. జననం నుంచి మరణం వరకు, మరణం నుంచి జననం వరకు అది తిరుగుతుంది ఓ అర్జున అని చెప్పేసి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుందన్నమాట. అదే కాకుండా ఏమంటాడు? ఈ ఆత్మ అనేది ఖడ్గంతో ఖండించలేము, నీళ్లతో తడపలేము, వాయువుతో ఊదలేము, అగ్నితో కాల్చలేము అన్నాడు. ఇప్పుడు మీకు తెలిసిన ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాలతో తయారైంది. పంచభూతాలతో కానిది ప్రపంచంలో ఏది కూడా లేదు. మన శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది. చెట్టు, పుట్ట, మొబైల్ ఫోను, వాటర్ బాటిల్, మీరు ఏదైనా తీసుకోండి, ఈ పంచభూతాలతో మాత్రమే తయారైంది. నేను అగ్నిలో చేయి పెడితే నా చేయి కాలుతుంది, నీళ్ళల్లో తడుస్తుంది, గాలికి కదులుతుంది, సో ఖడ్గంతో నరకబడుతుంది. ఇది దేహం. కానీ ఆత్మ అనేది వీటికి సంబంధం లేదు. ఆత్మ అనేది ఖండించలేవు, ఆత్మ అనేది తడపలేవు, ఆత్మ అనేది కాల్చలేవు, ఆత్మ అనేది గాలితో ఊదలేవు. మరి పంచభూతాల్లో 4 లక్షణాల గురించే చెప్పాడు, ఇంకొక లక్షణమైన ఆకాశం గురించి చెప్పలేదు. నైనం చిందంతి శస్త్రాన్ని అన్న నుంచి స్టార్ట్ చేసి ఆయన ఏం చెప్పాడు? చివరికి ఇది మనము ఈ 4 విషయాలు మాత్రమే చెప్పాడు: అగ్ని, భూమి, వాయువు, జలము. మరి ఆకాశం గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆకాశతత్వానికి సమానమే ఆత్మ. ఆకాశం ఎలా అయితే సర్వవ్యాప్తమో ఆత్మ కూడా సర్వవ్యాప్తము. కాబట్టి దాన్ని ఆకాశం ఇలా చేయదు అని చెప్పి అనలేడన్నమాట. ఎందుకంటే ఆకాశము, ఆత్మ సుమారు సమానమైన లక్షణాలు కలిగి ఉన్నవి.
ఈ ఆత్మని నిప్పుల్లో వేయడము అవి ఇవి చేస్తే దానికి ఏమీ అవ్వదు అని చెప్పేసి చెబుతున్నాడు. చెప్పేసి శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఏ విధంగానైతే మనం పుట్టుకలు సహజమో అదే విధంగా మనకు మరణం సహజం. ఇవన్నీ మనం ఘంటసాల గారి గాత్రాలలో విన్నవే కదా, ఎన్నోసార్లు విన్నవి. జాతస్సహి ధ్రువం మృత్యు అని చెప్పేసి మనం ఎన్నోసార్లు విన్నాం కూడా కదా. కాకపోతే ఏంటంటే ఆత్మ గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఎంత కష్టం అంటే ఆత్మ గురించి అర్థం చేసుకోవడము. అందుకే ఇందాక నేను ఉదాహరణ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేశాను. భగవంతుడు తనే కనిపించని రూపం నుంచి, నిరాకారుడైన రూపం నుంచి ఒక విరాట రూపంలో ప్రపంచమంతా, ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతిదీ ప్రపంచమే. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కార్యరంగం అంతా కూడా భగవంతుడి యొక్క చర్మము. సముద్రాలు, నదులు అన్నీ ఇవన్నీ ఆయన యొక్క జఠరము. మీరు చూస్తున్న ఈ లోకాలు, ఈ అంతరిక్షం అంతా కూడా ఆయన శరీరమే. ఓం భూహు, ఓం భూహ, ఓం సువహ, ఓం మహ అనుకుని ఏవైతే మనం సప్త ఊర్ధ్వ లోకాల గురించి తెలుసుకుంటామో అవి ఆయన నడుము భాగం నుంచి ఊర్ధ్వ వరకు ఉన్నవి. అధోలోకాలు, అతల సుతల వితల మహాతల రసాతల పాతాల ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన నడుము నుంచి ఆయన పాదముల వరకు ఉన్నవి. కాబట్టి ఉన్నవన్నీ కూడా భగవంతుడివే. కాబట్టి మనము భగవంతుడి యొక్క స్వరూపులము. ఇప్పుడు ఈ ఆత్మతత్వం కేవలం మన దేశంలోనే లేదు. ఒకసారి సోక్రేట్స్, ఆయన ఫిలాసఫరు, పాత ఫిలాసఫర్ అన్నమాట. ఆయన గవర్నమెంట్తోని ఒక విషయంలో ఆయనకి భేదాభిప్రాయాలు రావడం వల్ల ఆయనకి మరణశిక్ష విధిస్తుంది గవర్నమెంట్. అయితే ఆయన క్షమాభిక్ష కోరుకున్నట్టయితే ఆ రోజుల్లో ఆయన ఆ మరణశిక్ష నుంచి తప్పించుకునేవాడు. అప్పటికే ఈయనకి చాలామంది ఫాలోవర్స్ వచ్చేసారన్నమాట. కోట్లాది మంది ఫాలోవర్స్ వచ్చేసారు. అప్పటికే ఆయన ఆలోచనల ద్వారా ప్రభావితమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో ఒక శిష్యుడు ఈయన దగ్గరికి వచ్చి, మీరు చెప్తే వినరు, ఒకసారి క్షమాపణ కోరుకోమంటే కోరుకోరు, ఒక్కసారి క్షమాపణ కోరుకుంటే బాగుండేది. సరే, ఈరోజు మీకు విషయం ఇచ్చి చంపుతున్నారట, మిమ్మల్ని ఏం చేయాలి? కాల్చాలా, పూడ్చాలా? పూడ్చేటట్టయితే ఎక్కడ పూడ్చాలి, ఏ ప్రదేశం మీకు పెట్టాలి, మిమ్మల్ని ఏం చేయాలి అని అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, ముందు నన్ను పట్టుకో చూద్దామని అన్నాడు అనమాట. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే, నేను దేహాన్ని కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మను నేను. ఎప్పుడైతే దేహంలో ఉన్నటువంటి ఆత్మను నన్ను పట్టుకోలేవు అంటే ఆ రోజుల్లో కూడా ఆత్మతత్వము విదేశాలలో కూడా వచ్చింది. కొంతమంది లోపల, కొంతమంది తత్వవేత్తలలో నేను ఆత్మని అనే విషయం వారిలో తెలిసింది. ఇక ఇదే కాకుండా మీరు తీసుకున్నట్టయితే థామస్ కార్లైల్ అని ఉన్నాడనమాట. ఆయన తర్వాత జెఫర్సన్ అని, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ లోపల వీరిద్దరి మధ్య ఇది చూసినట్టయితే ఆయన ఏమంటాడంటే, ఈ నజాయతే మ్రియతే కదాచిత్ అనేటటువంటి పద్యాన్ని ఆయన ఏమంటాడంటే, ఇది నా అష్టాక్షరి. ఆత్మ ఎవరి వరా చంపబడ్డదు, ఎవరిని చంపదు అనేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇది నాకు ఒక మంత్రానికి సమానము. ఆయన గురించి మీరు గూగుల్లో కూడా కొట్టి తెలుసుకోవచ్చు. థామస్ కార్లైల్ గొప్ప ఎనలిస్ట్ అన్నమాట. ఆయన చేసిన ఎనాలిసిస్లో ఇంతకంటే ఉన్నతమైనటువంటిది లేదు అని చెప్పాడు. ఇవన్నీ మన దేశంలో ఉండడం మన అదృష్టం. ఆయన ఏమంటాడంటే ఇది చాలా గొప్పనైనటువంటిది. ఆయన భగవద్గీతని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడమే కాకుండా బ్రహ్మ అనే ఒక పుస్తకం కూడా ఈ జెఫర్సన్ ద్వారా రాయించారు. అంటే ఎంతో గొప్పనైనటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానము. కాబట్టి ఓ అర్జున, నువ్వు ఎవరిని ఎదురుగా ఉన్నవారిని చంపడం లేదు. చనిపోయిన వారు మరో జన్మ ఎత్తుతారు, ఎలాగా వేరే శరీరం తీసుకుని. కాబట్టి నువ్వు చంపుతాను అని చెప్పి ఏదైతే భయపడుతున్నావో చంపడం లేదు. మరి అందరూ ఆత్మస్వరూపులమని తెలిసినప్పుడు నువ్వు పండితుడులాగా వాళ్ళ గురించి బాధపడతావు ఎందుకు? ఎప్పుడైతే చనిపోని వాళ్ళ గురించి ఇంకా మనం బాధపడతామా? ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు మనకు దూరం అయ్యారని బాధపడతామేమో కానీ వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పి బాధపడతామా? కాదు, వాళ్ళు మరో చోట ఉంటారు, దూరంగా ఉన్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి అర్జున అని చెప్పేసి ఆత్మబోధను శ్రీకృష్ణుడు అందజేశాడన్నమాట. మరోసారి చెబుతాను, ఈ అధ్యాయము ముందుగా అర్జునుడి యొక్క బాధ ఏదైతే ఉందో అది కొంతసేపు కొనసాగింది, 10 శ్లోకాల పాటు. తర్వాత 20 శ్లోకాలలో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆత్మతత్వం. ఆత్మ అంటే ఏంటి? నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను, నేను శరీరం కాదు. ఈ షర్ట్ లాగా ఎలా అయితే నూతన వస్త్రం వేసుకుంటానో అదేవిధంగా నేను కొత్త శరీరాన్ని ధరిస్తాను. నైనం చిందంతి శస్త్రాన్ని, జాతస్సహి ధ్రువ మృత్యు, ఇవన్నీ కూడా ఏంటంటే నేను మళ్ళీ ఖచ్చితంగా పుట్టి తీరుతాను. కాబట్టి ఇంకా చనిపోని వారి గురించి బాధపడవలసినటువంటి అవసరం ఏముంది? ఆత్మకు చావు లేదు. ఆత్మని చంపుతానన్నవాడు, చంపాను అనుకున్నవారు ఇద్దరు కూడా మూర్ఖులే. ఈ గొప్పదైనటువంటి ఈ తత్వజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఇదే సాంఖ్యము.
సాంఖ్యము అంటే ఆత్మతత్వ బోధ. ఏ విధంగా అయితే మనిషికి పుట్టడము, తర్వాత చిన్నపిల్లాడుగా ఉండడము, తర్వాత పెద్దవాడుగా అవడము, తర్వాత యవ్వనవంతుడు అవ్వడము, తర్వాత ముసలివాడు అవ్వడమో, మరణము కూడా ఒక స్టేజ్. ఆ ఒక స్టేజ్ గురించి ఎందుకు బాధపడతావు? ఒక వ్యక్తి పెరుగుతుంటే బాధపడతామా? ఒక వ్యక్తి యవ్వనవంతుడైతే బాధపడుతుంటామా? ఒక వ్యక్తి ముసలాడైతే బాధపడతామా? అదేవిధంగా ఒక మనిషి మరణించినప్పుడు కూడా బాధపడలేము. ఎందుకంటే మరణించిన తర్వాత మరో జీవనం ఉంది. ఇది ఒక సైకిల్. అందరిలో ఉన్నది ఆత్మ అనేటటువంటి అద్భుతమైన ఆత్మబోధని అర్జునుడికి చేశారన్నమాట. ఈ 20 శ్లోకాలని ఆత్మబోధ అని అంటారనమాట. ఇదే సాంఖ్యము. సాంఖ్యము అంటే ఏంటంటే 2 అర్థాలు. ఒకటేంటంటే ఆత్మతత్వ బోధన, ఆత్మతత్వ వివేచన. ఇది సాంఖ్యము. లేదా సంఖ్యకు సంబంధించినది. సంఖ్య అంటే ఏ సంఖ్య? మన లోపల పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి అంతఃకరణాలు ఉన్నాయి. ఇవి కాక 72 ముఖ్యమైన నాడులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంఖ్యతో సంబంధించి ఆత్మతత్వాన్ని తెలియజేస్తాయి. ఇవన్నీ ఉంటే తప్ప ఆత్మ శరీరాన్ని తీసుకోదు. ఆత్మ శరీరాన్ని తీసుకోనప్పుడు మన భావాలు వ్యక్తీకరించడానికి అవకాశం ఉండదు. అంటే నాకు శరీరం లేకపోతే ఈ మాట్లాడే అవకాశం ఎక్కడుంది? నేనేం చేస్తానంటే ఇవన్నీ ఇందాక చెప్పిన పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నప్పుడే కదా నేను మాట్లాడగలుగుతున్నాను. ఒక శరీరం తీసుకున్నాను. ఈ శరీరం పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు చూడడము, పంచ కర్మేంద్రియాలు పనిచేయడము, పంచ ప్రాణాలు వాయువులు పీల్చుకోవడము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలు నేను చేస్తున్నటువంటి ఆలోచనలు. ఇవన్నీ ఉండడం చేతనే నేను ఏ పనైనా చేయగలుగుతున్నాను. ఇవన్నీ ఉండడం వల్లనే ఆత్మ దేహరూపం తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి ఇది కూడా సంఖ్యతో సంబంధించినది. కాబట్టి సాంఖ్య యోగము అంటే 2 రకాలు. ఒకటి సంఖ్యతో సంబంధించి ఆత్మతత్వాన్ని తెలియజేస్తుంది. మామూలుగా కూడా ఆత్మతత్వాన్ని తెలియజేస్తున్నటువంటి ప్రతిదీ కూడా సాంఖ్యమే. ఇది చాలా అద్భుతంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇక తర్వాత ఒక 8 శ్లోకాల పాటు ఇతనికి క్షత్రియ ధర్మం గురించి నేర్పించాడు. ఎందుకని? అర్జునుడిలో ఉన్నటువంటి అసాధారణ మోహం అని చెప్పేసి మనం కొత్తల్లో అనుకున్నాం కదా. ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు అసాధారణ మోహం అంటే ఏంటంటే సాధారణం కానటువంటి మోహము. ఆ మోహంలో ఏంటి? క్షత్రియ ధర్మం వదిలేస్తున్నాడు అతను. నేను ఎవరిని చంపను. కాబట్టి ఆ అసాధారణ మోహాన్ని పోగొట్టాలి. క్షత్రియ ధర్మం చేయాలి. ఓ అర్జున, నువ్వు ఈ ధర్మ జీవనం కనుక చేయకపోతే నీకు జ్ఞాన జీవనం చేసే అర్హత లేదు. నువ్వు చేయవలసిన స్వధర్మం నీకు అనివార్యం. నువ్వు సన్యాసి కాలేవు. సన్యాసి కావడానికి నీకు అర్హత లేదు. ఇవన్నీ వదిలేసి వెళ్ళడానికి నీకు అర్హత లేదు. అర్జునుడు గొప్పవాడు. నిజం చెప్పాలంటే అర్జునుడు 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడు. ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్నాడు. ఊర్వశి తన దగ్గరికి వస్తే నియంత్రణ చేయించాడు. ఎంతో గొప్పవాడు అర్జునుడు. ఎన్నో వేదాలు అప్పటికే వేద సంపద మొత్తం చదువుకున్నాడు. అయినప్పటికీ కూడా అర్జునుడిలో ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి బాధ కలగడము, తద్వారా మనకు భగవంతుడి ఉపదేశం మనకు అందించడము జరుగుతోంది. అర్జునుడికి ఇవన్నీ తెలుసు. కానీ ఆ స్వధర్మం వదిలేయడం ఏదైతే ఉందో అది తప్పు. స్వధర్మాన్ని వదిలేయవద్దు. ఒకవేళ నీ ప్రాణం పోతే పోని, యుద్ధంలో ఓడిపోతే వీరస్వర్గం వస్తుంది. యుద్ధంలో కనుక గెలిచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే ప్రాపంచిక విషయాలు ఉంటాయో వాటిని అనుభవిస్తావు నువ్వు. కాబట్టి ఓ కౌంతేయ, ధనుంజయ ఇటువంటి మాటలన్నీ అంటుంటాడు. ఇక్కడ కౌంతేయ అని చెప్పడానికి కారణం ఏంటంటే, కుంతీపుత్ర, మీ అమ్మ నీకు నీ గురించి, భీముడి గురించి ఏం చెప్పింది తెలుసా? నా దగ్గరికి వచ్చి చెప్పింది, ఒక క్షత్రియ వనిత పుత్రులను ఎందుకు కంటుందో ఆ రుణము తీర్చుకునే సమయం ఆసన్నమైందని భీముడికి, అర్జునుడికి నువ్వు ఖచ్చితంగా తెలియజేయి. వీరిద్దరిపైన కుంతీదేవికి ఎన్నో ఆశలున్నాయి. ఎందుకంటే ఈ సంపాదన మొత్తం కూడా పాండురాజుది, అంటే కుంతీదేవి భర్త గారిది. ఆ రాజ్యాన్ని బలవంతంగా ఆక్రమించుకుని వీళ్ళ భాగాన్ని వీళ్ళకు ఇవ్వకుండా, అంటే వీళ్ళ షేర్ వీళ్ళకి ఇవ్వకుండా, వీళ్ళని అరణ్యం పాలు చేసి, వీరి భార్య ద్రౌపదిని వస్త్రాపహరణలో అవమానం చేసి, ఇంత చేసిన తర్వాత ఒక క్షత్రియ వనితలో ఎటువంటి యుద్ధకాంక్ష ఉంటుంది? కాబట్టి మీ అమ్మ చెప్పిందయ్యా కౌంతేయ, కుంతీపుత్ర అని చెప్పడంలో
మీ అమ్మ ఏమనుకుంటుందో నీకు తెలుసా అన్న విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. అంటే అంతకుముందు అర్జునుడు ఏమన్నాడంటే ఓ అరిసుధన అంటాడు అనమాట. అరిసుధన అంటే ఏంటి? శత్రువులని చంపినటువంటి ఓ శ్రీకృష్ణ, ఎదురుగా ఉన్నవాళ్ళు నా శత్రువులు కాదు. అరి అంటే శత్రువు, అరిసుధన అంటే శత్రువులను చంపిన. ఓ శ్రీకృష్ణ, నువ్వు శత్రువులను మాత్రం చంపేశావు ఓకే, కానీ ఎదురుగా ఉన్న వాళ్ళు నాకు శత్రువులు కాదయ్యా, ఆత్మీయులు అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే నువ్వు కౌంతయ్య అని చెప్పి వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు ఇవి వేసుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో పార్థ అంటాడు. పార్థ అంటే ఏంటంటే పృథ. పృథ అంటే కుంతి అసలు పేరు పృథ అన్నమాట. ఆవిడ వసుదేవుని చెల్లెలు. ఆమెని కుంతి భోజుడు అనే ఒక రాజుకు దత్తతిస్తారన్నమాట. సో కాబట్టి పృథ పుత్రుడు కాబట్టి పార్థ. అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి మీద ఇంకొక కొత్త రకంగా సెటైర్స్ వేస్తూ ఉంటాడు అనమాట, జోగ్గా. పాండవ అంటాడు, అంటే పాండరాజు పుత్ర, అంటే ఈ ఆస్తంతా నీదే అన్నట్టుగా. ఇంకొకసారి అంటాడు ధనంజయ, అంటే ధనాన్ని జయించావు ఓ అర్జున, ధనాన్ని జయించేశావు, కానీ ఇక్కడ నువ్వు చేయవలసింది ధర్మ పోరాటము, ధర్మం కోసం నువ్వు పాటుపడాలి. చనిపోతే స్వర్గం వస్తుంది, గెలిచినట్టయితే మీ నాన్న ఇచ్చినటువంటి సంపాదనని నువ్వు అనుభవిస్తావు, తప్పేముంది అందులోపల. ఒకవేళ కనుక నువ్వు యుద్ధం చేయకుండా పారిపోయినట్టయితే నిన్ను ఇన్ని రోజులు సన్మానం చేసినటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను అవమానంగా చూస్తారు. అర్జునుడికి నేను అనుకున్నాను మొదటి నుంచే చేత కాదు, ఏదో కొన్ని యుద్ధాలు చేశాడు అంతే, కర్ణుడిని చూసి భయపడ్డాడు అంటాడు. కర్ణుడికి అర్జునుడికి పోలిక ఎక్కడుంది? యుద్ధం సమయంలో అర్జునుడి దగ్గర గొప్ప గొప్ప ఆయుధాలను సేకరించుకోగలిగాడు అర్జునుడు. అర్జునుడు 3 సార్లు కర్ణుడిని ఓడగొట్టిన సందర్భాలు మనము మహాభారతంలో చూస్తాము. అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం అనే ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రాన్ని కనుక ప్రయోగించినట్టయితే అసలు మహాభారత యుద్ధం జరిగేది కూడా కాదు. ఊరికే మనం ఇదే జోక్గా గత వారంలోనో అంతకు ముందు వారంలోనో తెలుసుకున్నాం. కాఫీ తాగుతూ లేదా బ్రేక్ఫాస్ట్ చేస్తూ అర్జునుడు ఊరికే పాశుపతాస్త్రాన్ని వేస్తే కౌరవులందరూ చచ్చిపోయేవాళ్ళు. అసలు యుద్ధ క్షేత్రం దాకా కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. సో అర్జునుడు చాలా గొప్పవాడు. అర్జునుడికి తెలియక కాదు, ఇక్కడ ఏమవుతుందంటే అర్జునుడు ఎదురుగా ఉన్న బంధుప్రీతిని తట్టుకోలేక కేవలము టెంపరరీ ఫేజ్ లోపల ఉన్నాడన్నమాట. ఆ టెంపరరీ ఫేజ్ లోపల యుద్ధం చేయకుండా పారిపోదాము ఏదో రకంగా. ఈ 2వ అధ్యాయంలో కాదు, మీకు తర్వాత తెలుస్తుంది, 5వ అధ్యాయం వరకు కూడా అర్జునుడు యుద్ధం నుంచి పారిపోదామనే ప్రయత్నం చేస్తాడు. ఏదో రకంగా యుద్ధం వదిలేయాలని చూస్తూ ఉంటాడు అనమాట. అవి మనం తర్వాత తెలుసుకుంటాము. అంటే అర్జునుడు యుద్ధం వదిలేద్దామనే ప్రయత్నంలోనే ఉన్నాడనమాట. కాబట్టి ప్రాణం పోయినా సరే నువ్వు ఈ యుద్ధం చేసి తీరాల్సిందే, నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సరే, ద్రోణుడు తర్వాత భీష్ముడు నువ్వంటే ఎంతో ప్రాణం, నువ్వంటే ఎంతో ప్రేమ, వాళ్ళు యుద్ధం రావడం ఆపేశారా? పోనీ అదొకసారి ఆలోచించు. ద్రోణుడు భీష్ముడు గొప్పవారు. అర్జునుడు అంటే అర్జునుడు వాళ్ళని ప్రేమించేదానికంటే వారికి అర్జునుడి మీద ఆప్యాయత ఎక్కువ. కానీ వాళ్ళు కూడా యుద్ధంకి వచ్చారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే యుద్ధం ఎవరు ఆపరు, ధర్మబద్ధమైన యుద్ధం చేయవలసిందే అని అందరికీ తెలుసు. కాబట్టి ఆ ధర్మబద్ధమైన యుద్ధం కోసం వాళ్ళు కూడా వచ్చారు. ఓ అర్జున, ఈ విషయాన్ని నువ్వు గుర్తించి నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా సమబుద్ధితో ఉంటూ నిష్కామ కర్మ చేయాలి. అంటే కోరిక లేకుండా కర్మ చేయాలి. ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు ఏ విధంగానైతే కోరిక లేకుండా వచ్చారో అందులోకి నువ్వు రావాలి అన్నాడు. మొదటగా అర్జునుడి 10 శ్లోకాలలో విషాదం జరిగింది. తర్వాత 20 శ్లోకాలలో శ్రీకృష్ణుని ఆత్మబోధ జరిగింది. తర్వాత 8 శ్లోకాలలో అర్జునుడికి క్షత్రియ ధర్మబోధ జరిగింది. ఈ 8 శ్లోకాలను ధర్మ అష్టకం అంటారు. ధర్మాష్టకం అంటే 8 శ్లోకాలలో క్షత్రియ ధర్మాన్ని అర్జునుడికి చెప్పడం జరిగింది. ఇదైన తర్వాత నిష్కామ కర్మ ఎందుకు చెప్పాడు? ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు ఉన్నాడు, వీరందరూ ఎందుకు నిష్కామ కర్మ చేస్తున్నారు? కాబట్టి ఆ నిష్కామ కర్మ బాధ్యతగా చేయాలి. నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా ఒక పని చేయడం. కాబట్టి కోరిక లేకుండా పని చేసినప్పుడు ఆ పని యొక్క చెడు ఫలితాలు మంచి ఫలితాలు మనకేమీ అంటవన్నమాట. ఏ విధంగా అయితే మనము తామరాకపోయిన నీటి బొట్టులాగా ఉంటుందో ఆ పాపాలు ఏవి మనకు అంటవు. అప్పుడు మన బుద్ధి సమబుద్ధి, శత్రువులలో మిత్రులలో, శీతోష్ణ సుఖదుఖాలలో వీటన్నిటిలో కూడా మనం సమానంగా ఉండగలుగుతాము. పాపపుణ్యాలు ఇక్కడే వదిలేస్తాము. అనేక విషయాలని ఈ చెత్తంతా పోగు చేసుకోవడం వల్ల ఇక్కడ మోహ కలిలం అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ మాలిన్యం ఇక్కడ వచ్చేసింది. దాన్ని యోగం ద్వారా పోగొట్టుకోవాలి. యోగం అంటే ఒకటి బుద్ధి యోగము, ఇంకోటి ధ్యాన యోగం కూడా అవచ్చు. బుద్ధి యోగం అంటే సమబుద్ధి, అన్నీ సమానంగా ఉండాలి. అలా ఉండి నువ్వు భగవంతుడికి అన్నీ అర్పిస్తూ వేదాలలో చెప్పినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసినట్టయితే, వేదాలలో మనకు 5 మహాయజ్ఞాలు చెప్పారు. ఋషుల యజ్ఞము, దేవతల యజ్ఞము,
మనుషుల యజ్ఞము, భూత యజ్ఞము, పితృదేవతల యజ్ఞము. ఈ రకమైన యజ్ఞములు కర్మలుగా చేసినట్టయితే మనకు చెడు కర్మలు మనకు అంటవు. మనము బాధ్యతగా చేసే కర్మలు మాత్రం చేయాలి. ప్రతి పనిని కర్మయోగి అనలేము. నేను పొద్దున్నే కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటే కర్మయోగము కాదు. భగవంతుడు వేదాలలో నిర్దేశించినటువంటి 5 ఏవైతే కర్మలు ఇచ్చాడో వాటిని చేయడమే కర్మయోగము. అది చేయడం ద్వారా ఈ చిత్తములో ఉన్న చెత్తని తొలగిస్తాము. దాన్ని చిత్తశుద్ధి అంటాము. మరోసారి చెప్తున్నాను, ప్రపంచంలో అంత చెత్త పోగు చేసుకోవడం వల్ల ఇక్కడ ఒక చెత్త వచ్చింది. ఆ చెత్తని శుభ్రం చేసుకోవడానికి కర్మయోగము పనిచేస్తుంది. అర్జున, నువ్వు యుద్ధముని ఆపకూడదు. కర్మయోగం ద్వారా ఈ చెత్తను తీసేసేయి. ఏది ఫలితము ఆశించకుండా నువ్వు వదిలేసేయి. యోగక్షేమాలు అంటారు. యోగక్షేమాలు అంటే ఏంటి అంటే ఒక మొక్క నాటడం యోగం అయితే ఆ మొక్కని నిరంతరము నీటితో పోసి దాన్ని పోషించడం క్షేమం. ఈ యోగక్షేమాలు చూసుకోవడానికి భగవంతుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు తెలివిగా పనిచేయడమే యోగము. తెలివి అంటే యోగానికి ఎన్ని రకాల ఉదాహరణలు, ఎన్ని రకాల నిర్వచనాలు ఇచ్చాడో. అంటే ఈ యోగక్షేమాలు, ఈ మంచి మనుగడ, ఇవన్నీ నువ్వు ఏవైతే సాగిస్తామనుకుంటున్నావో అవన్నీ పంచయజ్ఞాల ద్వారా సాధ్యము. అదే యోగము. కుశలం అంటే తెలివితేటలుగా చేసేటటువంటి పని. కర్మని తెలివితేటలుగా చేసావనుకో అదే యోగము. యోగముని సమబుద్ధితో చేస్తే కూడా యోగమే. అంటే శత్రువులు లేదు, మిత్రులు లేరు, శీతోష్ణము లేదు, సుఖ దుఃఖాలు లేవు. అన్నింటికీ నేను సుఖానికి పొంగిపోను, దుఃఖానికి కృంగిపోను. ఇవన్నీ భగవంతుని ప్రసాదంలాగా మాత్రమే నేను స్వీకరిస్తాను. నాకు ఇంకా వేరేదేమీ లేదు. కేవలం ఇవన్నీ భగవంతుని ప్రసాదాలే. ఇలా చేయడం వల్ల 2 రకాల దోషాలు ఉంటాయన్నమాట. మనం ఏ పని చేసినా 2 రకాల దోషాలు ఉంటాయి. ఒకటేంటి, మనం చేసిన పని సక్రమంగా అవ్వకపోవడం, మొదటి దోషం. రెండవది ఏంటంటే చేసిన పనికి రివర్స్ ఫలితం రావడం. అంటే అనుకున్న ఫలితం కాకుండా కొత్త ఫలితం రావడం. అంటే మరోసారి చెప్తున్నాను, ఏ పని చేసినా 2 రకాల దోషాలు వస్తాయి. ఆ మొదటి దోషం ఏంటంటే నేను చేసిన పనికి సరైన ఫలితం రాకపోవడం. అంటే నేను ఇల్లు కట్టాలనుకున్నాను, గుడిసైంది అది. రెండవ రకమైనటువంటి దోషం ఏంటంటే అనుకున్న పనికి పూర్తిగా వ్యతిరేకంగా అవ్వడం అన్నమాట. అంటే ఇల్లు కట్టబోతుంటే అది అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ రెండింటిని అభిక్రమణ దోషము, ప్రత్యవాయ దోషము అని అంటారు. ఇటువంటి దోషాలేవి కర్మయోగికి ఉండవు. కర్మయోగి ఎవరైతే ఉంటాడో అతడికి దోషాలేవి ఉండవు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. నీకు పూర్వజన్మలలో పేర్కొన్నటువంటివి, ఈ జన్మలలో పేర్కొన్నటువంటివి పోతాయి. నీ హృదయం పవిత్రమవుతుంది. ధ్యానం ఏదైతే ముఖ్యమో ఆ ధ్యానం చేయగలిగేటటువంటి స్థాయికి నువ్వు చేరుకుంటావు. అర్జున, ఈ కర్మలు ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం. దేవుడు అడగలేదు మనని కర్మలు ఇవన్నీ చెయ్యి అని చెప్పి. ఇవన్నీ మనకు నిర్దేశించాడు. చేయవలసిన బాధ్యత మనపైన ఉంది ఓ అర్జున. కాబట్టి నువ్వేం చేయాలంటే రియాక్షన్స్ లేకుండా ఏ పని చేసినా రియాక్ట్ అవ్వకూడదు. ప్రతిచర్య లేనటువంటి యోగం, ప్రతిబంధకాలు లేనటువంటి జ్ఞానానికి దారి తీస్తుంది. జ్ఞానం అంటే ఆత్మ యొక్క జ్ఞానం రావాలి అంటే ఈ రియాక్షన్స్ లేనటువంటి యోగం కావాలి. అంటే సుఖానికి పొంగిపోవడము, దుఃఖానికి కృంగిపోవడము లాంటి ప్రతిచర్యలు రాకూడదు ఓ అర్జున. అలాంటప్పుడు ఏమవుతుందంటే అదే యోగము, అదే సమబుద్ధి. అంటే ఇదే స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత అంటే స్థాపింపబడినటువంటి జ్ఞానము, గట్టి జ్ఞానము, ప్రజ్ఞ, నాలెడ్జ్, స్కిల్, టాలెంటు చక్కగా స్థాపించబడినటువంటి స్థితప్రజ్ఞుడు అవుతావు. అంటే అన్నింటినీ సమబుద్ధితో చూడాలి. నువ్వు బుద్ధియోగము చేయడం ద్వారా, చక్కటి కర్మయోగం ఆశించడం ద్వారా అందరినీ సమానంగా చూసే స్థాయికి వెళ్తావు ఓ అర్జున. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, శత్రువు, మిత్రుడు ఈ భావన నుంచి తొలగిపోవడమే కాకుండా 3 త్రిగుణాలను కూడా దాటుతావు. సత్వగుణము, రజస్ గుణము, తమో గుణము, ఈ 3ంటిని కూడా దాటుతావు. మధ్యలో ఈ 3 ఎందుకు వచ్చాయి? ఎందుకంటే భగవంతుడు త్రిగుణాతీతుడు. ఆయనకు సాత్వికము, రాజసము, తామసము అనేవి ఉండవు. ఈ 3 గుణాల వల్లే మనం ప్రపంచంలో ఇలాంటి పనులన్నీ చేస్తున్నాము. కాబట్టి ఆ 3 గుణాలను దాటిపోతావు. ద్వంద్వాలు దాటిన తర్వాత త్రిగుణాలు దాటుతావు. 2 అయిన తర్వాత 3 జరగవలసినదే అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెబితే అప్పుడు అర్జునుడికి కాస్త ఆనందం కలుగుతుంది. ముందు ఆత్మబోధ జరిగింది, తర్వాత తను క్షత్రియ కర్మ చేయాలనుంది, తర్వాత కోరిక లేకుండా పనులు ఎలా చేయాలి అనే విషయాన్ని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. కోరికలు లేకుండా పని చేయడము అర్జునుడికి తెలిసింది ఇప్పుడు.
కోరికలు లేకుండా పనిచేసినప్పుడు నిజమేనా స్థితప్రజ్ఞత అనే మనుషులు ఉంటారా? అసలు స్థితప్రజ్ఞుడు ఎవరు? ఓ కేశవ. కేశవ అంటే కా ప్లస్ ఈ ప్లస్ ఈశ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి వాడా, మోక్షప్రదాయగా మోక్షాన్ని ఇచ్చేవాడా, అంటే బంధనాల నుంచి నన్ను విడిపెట్టేవాడా. ఈ ప్రపంచంలో ఎన్నో బంధనాలతో నేను కొట్టుమిట్టాడుతున్నాను, వీటిలో సుఖం ఉందనుకుంటున్నాను, కానీ సుఖం అనే దాంట్లో దుఃఖం కూడా కలిసి ఉంది. సుఖం అంటే సుఖం ప్లస్ దుఃఖం అన్నమాట. కాబట్టి వాటి నుంచి నన్ను బయట తీసుకొని లేవాడా కేశవ. బాధపడకుండా, సంతోషపడకుండా, పొంగిపోకుండా, కృంగిపోకుండా ఉండేటటువంటి అవస్థని స్థితప్రజ్ఞత అని చెప్పావు కదా. అటువంటి స్థాయి ఉందా? అటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు? అటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే దానికి శ్రీకృష్ణుడు అద్భుతమైన ఉదాహరణలతో, అన్ని ఉదాహరణలే, ఇంకా మీరు బుక్ తెరిస్తే మీకు అన్ని ఉదాహరణలే కనిపిస్తాయి. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అంటే అతను స్థితప్రజ్ఞుడు జ్ఞానస్వరూపుడు అన్నాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే రామాన్ విగ్రహవాన్ ధర్మ అంటే విగ్రహం ధర్మానికి గనక విగ్రహ రూపం వేస్తే రాముడిలాగా ఉంటుంది, ప్రేమకు విగ్రహ రూపం వేస్తే శ్రీకృష్ణుడిలాగా ఉంటుంది, జ్ఞానానికి అంటే అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తికి అదే కనుక విగ్రహ రూపం వేస్తే అతడే స్థితప్రజ్ఞుడు. మరోసారి చెబుతున్నాను, ధర్మానికి విగ్రహ రూపం అయితే రాముడు, ప్రేమకు విగ్రహ రూపం అయితే కృష్ణుడు, జ్ఞానానికి విగ్రహ రూపం వేస్తే అతడే స్థితప్రజ్ఞుడు. ఇతడు నిత్యానందుడు, ఇతడికి ఎటువంటి కోరికలు ఉండవు. ఎందుకంటే ఏ విధంగా అయితే తాబేలు తన శరీరంలోని అంగాలన్నీ తన షెల్లు లోపల తీసేసుకుంటుంది, అదేవిధంగా స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఇవన్నింటినీ బయట నుంచి కట్టేసుకుంటాడు. స్వీట్ వస్తే తను తీసుకోడు, వాసనలు వస్తే వాటిని పట్టించుకోడు, అనవసరంగా చూడాల్సిన వస్తువులు వస్తే చూసి వాటిని లోపలికి చెత్త తీసుకోడు. ఏ విధంగా అయితే తాబేలు తన అంగాలన్నింటినీ లోపల దాచేసుకుంటుందో ఇతడు తన నోరు, ముక్కు, చెవులు ఇవన్నీ కట్టేసుకుని బయట విషయాలకి దూరంగా ఉంటాడు. ఒక నావ గాలికి ఎటు పడితే అటు కొట్టుకుపోతుంది అంటున్నాడు శ్రీకృష్ణుడు. దానికి ఎటువంటి నియంత్రణ లేదు. ఇప్పుడున్నటువంటి మనుషులందరూ అదే స్థాయిలో ఉన్నారు. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతున్నారయ్యా అర్జున. గాలిలో ఏ విధంగా అయితే నావ ఒక డైరెక్షన్ లేకుండా వెళ్ళిపోతుందో, ఒక లక్ష్యం లేకుండా వెళ్ళిపోతుందో, ఈ స్థితప్రజ్ఞత సాధించలేని మనుషులు అలా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనకు లక్ష్యం ఉండదో జీవితంలో ఏమవుతున్నప్పుడు, ఎవడన్నా లక్ష్యం ఉన్నవాడు మనల్ని వాడుకుంటాడు. మరోసారి చెప్తున్నాను, మనకు జీవితంలో ఒక ధ్యేయం లేదు, లక్ష్యం లేదు. అప్పుడేమవుతుంది, ఆ లక్ష్యం ఉన్నవాడు ఎవడో మనల్ని వాడేసుకుంటాడు. కాబట్టి జీవితంలో ధ్యేయం కావాలి, గాలికి కొట్టుకుపోయే నావలాగా ఉండకూడదు. అదే స్థితప్రజ్ఞుడి యొక్క గొప్ప లక్షణం అని నావ ఎగ్జాంపుల్ చెప్పాడు, తర్వాత తాబేలు ఎగ్జాంపుల్ చెప్పాడు. తామరాకు పైన నీటి బొట్టులాగా కూడా ఇతను ఉంటాడు ఓ అర్జున. అంటే ఏ విషయాలు తనకు అంటించుకోడు, ఇతను అనవసరమైన విషయాలన్నీ తగిలించుకోడు, అనవసరమైనటువంటి వ్యక్తులతో కలవడు, అందువల్ల పాపపుణ్యాలు ఇతనికి అంటవు. ఇతడు ఏం చేస్తాడంటే ఇంద్రియాలని మనస్సుని బుద్ధితోటి కొడతాడు, దెబ్బలు కొడుతూ ఉంటాడు. అంటే నాకు ఏదన్నా తినాలి వాసన రాగానే స్వీట్ తినాలనుంది, అప్పుడు మనస్సుతోటి వద్దు తినద్దు అంటాడు. ఒకవేళ మనస్సు కూడా సరేలే ఈ ఒక్కసారికి తిందాము అంటే బుద్ధి వచ్చి కొట్టుతుందో ఒక్క దెబ్బేస్తుంది వద్దు అని చెప్పి. ఆ విధంగా ఊర్ధ్వముఖంలో పయనిస్తాడు, పైకి వెళ్తాడు. పంచకోశాలు అని మనం అనుకున్నాం కదా, గత వారం తెలుసుకున్నాం ఏంటంటే ఈ మనస్సు నుంచి ఈ శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఇలా పైకి వెళ్తే ఊర్ధ్వముఖము. దీన్నే పంచకోశాలు అంటారు. కాశీలో పంచకోశ యాత్ర మనం చేస్తూ ఉంటాం కదా, అంటే లేయర్స్ అన్నమాట. ఆ లేయర్స్లో ఒక్కొక్క దాన్ని సాధించుకుంటూ వెళ్ళినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. అతడు ఈ విధంగా జ్ఞానవంతుడై ఉంటాడు కాబట్టి అతనికి ప్రపంచంలో కనిపిస్తున్నవన్నీ అతనికి మనకు కనిపిస్తున్నట్టుగా ఉండవు. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా అతడికే అనవసరము. కాబట్టి జనమంతా నిద్రపోయినప్పుడు ఆయన పడుకుంటాడు, అందరూ పడుకున్నప్పుడు ఆయన మెలకుగా ఉంటాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే రాత్రి పడుకుంటాడు అని మీనింగ్ కాదు. అందరికీ అజ్ఞానవంతమైనటువంటి జీవనము స్థితప్రజ్ఞుడికి జ్ఞానవంతమైన జీవితము. అందరికీ ప్రాపంచక విషయాలు కావాలి, స్థితప్రజ్ఞుడికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కావాలి. దాని ఉద్దేశం ఏంటంటే యోగి ఎప్పుడైతే తను నిద్రపోతాడు, పడుకుంటాడు అంటే నిజంగా పడుకోవడం అని డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు. ఈయన అజ్ఞాన జనితమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్న విషయాల గురించి పట్టించుకోడు.
అసలైన జ్ఞానమైన సత్యం. ఎందుకంటే మనం ఏమనుకున్నాము, ఈ ప్రపంచంలో ఉన్నదంతా అబద్ధం అనుకున్నాము. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న చెత్తనంతా కూడా వదిలేసి అతను జ్ఞానవంతమైనటువంటి దారిలో వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ జ్ఞానానికి కావాల్సింది వయస్సు, మనస్సు ఇవేవి సంబంధం లేదు. దానికి కావాల్సింది ఏంటంటే సంకల్పం. ఎందుకంటే కట్వాంగుడి కథ మనం మహాభాగవతంలో తెలుసుకుంటాం కదా, 2 గడియల సమయం మాత్రమే ఉంటుంది ఆయనకు చనిపోవడానికి. అయినా కూడా మోక్ష సాధన చేసి మోక్షం సాధించగలిగాడు. పరీక్షిత్తుకి వారం రోజులు మాత్రమే మోక్షం సాధించడానికి సమయం ఉంది, కానీ అతను మోక్షం సాధించగలిగాడు. సంకల్పము ముఖ్యము. సంకల్పం ద్వారా అన్నింటినీ కొట్టివేయచ్చు. జ్ఞాన సాధనకి ఇవేవి అవరోధాలు కావు ఓ అర్జున. కాబట్టి నువ్వు ఒక యోగివి కావాలి. నువ్వు కోరికలు వదులుకోవాలి, అహంకారం మమకారము వదులుకోవాలి, శాంతిని పొందుతావు, పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటావు. అప్పుడు జ్ఞానమే, ఎక్కడ చూసినా జ్ఞానమే. ఆనందమైనటువంటి స్థితి, ప్రశాంతమైనటువంటి స్థితి, మనసు చలనం లేకుండా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు చలనం లేకుండా అద్భుతంగా అర్ధరాత్రి నిద్రలో మనకు ఉంటుందో అప్పుడు విశ్వ చైతన్యాన్ని తీసుకుని మనం నిశ్చలంగా ఉంటాము. ఆ నిశ్చల స్థితికి చేరుకుంటావు. ఎప్పుడైతే ఆత్మస్థితికి చేరుకుని ఎప్పుడైతే స్థితప్రజ్ఞత సాధిస్తావో అర్జున, దానిని బ్రాహ్మీ స్థితి అంటారు అని చెప్పేసి భగవానుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తాడనమాట. అంటే బ్రాహ్మీ స్థితి అంటే గొప్పనైనటువంటి స్థితికి చేరుకుంటావు. ఎలా చేరుకుంటావు అంటే నువ్వు ఈ సాధన ద్వారా శత్రువులను మిత్రులని సమబుద్ధితో చూడడం ద్వారా, బయట ఉన్న వస్తువుల నుంచి దూరంగా ఉండడం వల్ల, చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు, ఏవో ఉన్నాయి కదా, అవన్నీ చేయకుండా ఉండడం ద్వారా, మాత్ర స్పర్శ ఇంద్రియాలను బయట విషయాలతో దూరంగా ఉంచడం ద్వారా, వీటన్నిటికీ దూరంగా ఉండడం ద్వారా నువ్వు క్రమక్రమంగా ఎదుగుతావు ఓ అర్జున అని చెప్పి అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. నీ కోరికలు ఉండవు. కోరికలు లేనప్పుడు ప్రశాంతతే కదా. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు, కోరికలే మన దుఃఖాలకు మూలం అని చెప్పాడు. ఆ జ్ఞానం రావడం ఒక క్షణంలో వచ్చేయచ్చు. బుద్ధుడికి కానీ అశోకుడికి కానీ అది సరైన దారిలో ఆలోచిస్తే జ్ఞానం రావడానికి ఎక్కువ సమయం పట్టదు. శంకరాచార్య అదే అంటాడు, ఎంతో తక్కువ సమయం బతికి ఉన్న వాళ్ళకు కూడా క్షణాలలో మోక్షం సాధించినప్పుడు ఎంతో వయస్సుని పెట్టుకుని ఎంతో సమయాన్ని మన దగ్గర ఉంచుకుని వృధా చేసుకుంటున్నాం ఎందుకు? ఖచ్చితంగా ఈ జన్మలోనే మోక్ష సాధన జరుగుతుంది. ఒకవేళ ఈ జన్మలో కనుక మనం మధ్యలో చనిపోయినట్టయితే, కాలధర్మం చేయకుండా మధ్యలోనే చనిపోయినట్టయితే, ఈ జన్మలో సాధించినటువంటి పరిణతి వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది. వచ్చే జన్మకు బదిలీ అయినటువంటి మన కర్మ అక్కడ మళ్ళీ మనను ఉన్నతులుగా అయ్యేలాగా చేస్తుంది. ఇదే సాంఖ్యము, ఇదే జ్ఞానము. అప్పుడే మనము ఒక అనిర్వచనీయమైనటువంటి, అంటే డిఫైన్ చేయలేనటువంటి, అంటే ఇంద్రియాలంటే ముక్కు, చెవులు, కళ్ళు, నోరుతో తెలుసుకోలేనటువంటి ఒక సంపూర్ణ ఆనందం ఉంటుంది. నిద్రావస్థలో మనకి ఏది ముక్కుతో తెలుస్తుందా, నోరుతో తెలుస్తుందా, చెవులతో తెలుస్తుందా, కళ్ళతో తెలుస్తుంది, దేంతో తెలుస్తుంది? ఆనందంగా ఉన్నామని నిద్రలో. అటువంటి అవస్థకు మనము చేరుకుంటాము. దాన్నే బ్రాహ్మీ స్థితి అంటారు ఓ అర్జున అని చెప్పేసి అత్యద్భుతమైనటువంటి ఈ అధ్యాయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ముగించాడు. ఎంతో గొప్పదైన ఈ అధ్యాయము. అర్జునుడు విషాదంలో ఉన్నాడు. అర్జునుడి గురించి అసలు ఏమీ మాట్లాడలేదు మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఒక్కసారి కూడా. 2వ అధ్యాయంలో మాత్రం ధైర్యంగా ఉండాలి, ఏడవద్దు, శోకించవద్దు అని చెప్పాడు. చెప్పి అర్జునుడిని నేను నీ శిష్యుణ్ణి అని చెప్పేలాగా చేసుకున్నాడు. ఎప్పుడైతే అర్జునుడు నీ శిష్యుణ్ణి అయ్యానన్నాడో అప్పుడు మాత్రమే జ్ఞానబోధ చేశాడు. ఇది ధర్మరాజుకు జరగలేదు, విదురుడికి జరగలేదు, భీష్ముడికి జరగలేదు, అర్జునుడికి మాత్రమే జరిగింది. ఎందుకంటే అర్జునుడు నరుడు అంటే మన ప్రతినిధి. అర్జునుడికి ముందుగా జ్ఞానబోధ, ఆత్మబోధ చేశాడు. నువ్వు శరీరానివి కాదు, ఆత్మవి అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఎదుటి వాళ్ళని చంపుతున్నందుకు బాధపడకు అన్నాడు. సరే, ఆ బాధ తీరిపోయింది. కానీ నేను యుద్ధం చేయను అంటే, యుద్ధం ఎందుకు చేయవు? క్షత్రియ ధర్మం చెయ్యాలి. నువ్వు ఆత్మని కదా, నేను ఇంకెందుకు యుద్ధం చేయడం, వదిలేసి వెళ్ళిపోదాం పద, అందరం ఆత్మలమే అంటే కాదు. నువ్వు క్షత్రియుడిగా పుట్టినందుకు క్షత్రియ ధర్మం చేయాలి అని 8 శ్లోకాలలో ధర్మాష్టకాన్ని తెలియజేశాడు. తర్వాత ఏం చెప్పాడు? నిష్కామ కర్మ, కోరికలు లేకుండా ఏ విధంగా అయితే సూర్యుడు మనకు వెలుతురును అందిస్తున్నాడో, పంటలు మనకు పంటనిస్తున్నాయో, వరుణుడు మనకు వర్షాన్ని ఇస్తున్నాడో, వాయుదేవుడు మనకు వాయువుని ఇస్తున్నాడో, ఇవన్నీ కూడా చేయాలి. అందుకే 39వ శ్లోకాన్ని ఏమంటారు? సాంఖ్యయోగానికి కర్మయోగానికి సంధి అంటారు. అంటే జ్ఞానము కర్మకు సంధి అన్నమాట.
కాబట్టి ఆ సంధి జరిగినప్పుడు నిష్కామ కర్మలోకి వస్తాము. కోరికలు కోరుకున్నటువంటి స్థాయికి మనము చేరుకుంటాము. ఎప్పుడైతే కోరుకోకుండా ఉంటామో అప్పుడు సమబుద్ధి, సుఖాలకు పొంగిపోవడము, దుఃఖాలకు కుంగిపోయినటువంటి అవస్థ వస్తుంది. ఆ అవస్థని స్థితప్రజ్ఞత అంటారు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు స్థితప్రజ్ఞుడు అంటే, అప్పుడు ఫస్ట్ టైం అర్జునుడు క్వశ్చన్ వేశాడు అనమాట. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు? దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, స్థితప్రజ్ఞుడు ఎవరంటే ఇంద్రియాలను నీ కంట్రోల్లో పెట్టుకున్నవాడు, తాబేలు తన అంగాలు పెట్టుకున్నట్టుగా ఎప్పుడూ ఆనందంలో ఉండేవాడు, కోరికలు లేనటువంటి వాడు, నావ ఏ విధంగా అయితే గాలికి కొట్టుకుపోతుందో అలా కాకుండా ఒక వ్యూహంతో, ఒక లక్ష్యంతో బతుకుతున్నటువంటి వ్యక్తి. అందరూ పడుకున్నా కూడా తను మెలుగుగా ఉంటాడు. అంటే అందరూ అజ్ఞానంలో కూరుకున్నప్పుడు ఈయన జ్ఞానంలో కూరుకుంటాడు. అటువంటి వాడు ఏ విధంగా అయితే ధర్మానికి విగ్రహం రాముడు, ప్రేమకు విగ్రహం కృష్ణుడు అన్నట్టే, జ్ఞానానికి విగ్రహం కనుక వేస్తే, జ్ఞానం అనే దానికి ఒక చక్కటి రూపం ఇచ్చి విగ్రహంలాగా తయారు చేస్తే అతనే స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞుడి స్థాయికి నువ్వు వెళ్ళాలి అర్జున. అదే యోగ స్థితి, అదే బ్రాహ్మీ స్థితి. యోగానికి చాలా నిర్వచనాలు ఇచ్చాడు. తెలివిగా చేసే పని అని చెప్పేసి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. తర్వాత సమబుద్ధియే యోగం అని చెప్పేసి ఇచ్చాడు. స్థితప్రజ్ఞత కూడా యోగం అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి యోగం అంటే ఎన్నో రకాల డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి భగవంతుడే ఈ ప్రపంచంలో అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితికి వచ్చి విరాట రూపం ఎత్తి మనందరిలో కూడా వ్యాపించి ఉన్నాడో మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే. కాబట్టి ఆయన మాత్రమే శాశ్వతము, మనమంతా అశాశ్వతం, ఈ దేహాలన్నీ అశాశ్వతము అని తెలుసుకోవడమే బ్రాహ్మీ స్థితి అని చెప్పి ఈ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడు ముగించాడు. ఇంత అద్భుతమైన అధ్యాయాన్ని మీ అందరి ముందు పలికే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మీ అందరికీ శ్రద్ధగా విన్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల పాటు ఏమన్నా తెలిసిన ప్రశ్నలు ఉంటే నాకు తప్పకుండా సమాధానం ఇస్తాను. తెలియని ఉంటే వచ్చే వారం తెలుసుకునైనా జవాబు చెప్తాను. నేను ఇంతకుముందు అన్నట్టే నేను ఒక ప్రవచనకర్తను కాదు. నాకు తెలిసిన మంచి మాటలు, నా అనుభవంలో ఉన్న మాటలు, శాస్త్రాలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా తెలియజేసే మాటలు మీ అందరికీ తెలియజేయాలనే ప్రయత్నం మాత్రమే ఇది. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించేది నీ పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి. తర్వాత మనము వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం 3వ అధ్యాయంతో. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ మేడం. ఖట్వాంగుడు 2 నిమిషాల్లో పొందాడు అన్నారు. అతడి స్టోరీ ఏమిటో ఒకసారి చెప్తారా? ఖట్వాంగుడు దేవదానవుల యుద్ధం లోపల అతడు దేవతల వైపు పోరాడతాడన్నమాట. అంటే దేవతలకి రాక్షసులకు ఒక పోరాటం జరుగుతుంది. ఆ రోజుల్లో ఏంటంటే ఒక లోకం నుంచి మరో లోకానికి వెళ్ళేటటువంటి అర్హత ఉండేదన్నమాట. అంటే ఒక లోకం నుంచి మరో లోకంలోకి వెళ్ళచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఫ్లైట్లో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నట్టుగా అప్పుడు ఒక లోకం నుంచి మరో లోకంలోకి వెళ్ళగలిగే వాళ్ళన్నమాట. మనము ఈ విషయాన్ని మనము ద్వాపర యుగంలో కూడా చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నది ఖట్వాంగుడు కృతయుగం. కానీ ద్వాపర యుగంలో కూడా యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా మనకు భూలోకంలో కనిపించేవారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి భూలోకంలో బాగుంది అని చెప్పి విహారయాత్రలకు ఇక్కడ వచ్చేవాళ్ళు అనమాట. జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి ఎలా అయితే భూలోకానికి దిగి వస్తుందో అలాగా. సో ఆ విధంగా వచ్చేవాళ్ళు, అలా వస్తూ పోతూ ఉండేవాళ్ళు అనమాట. అదేవిధంగా ఈ ఖట్వాంగుడు వెళ్ళి దేవతల వైపున పోరాడి దేవతల విజయానికి ముఖ్య కారకుడు అవుతాడు. అప్పుడు ఆయన వాళ్ళు ఏదైనా కోరిక కోరుకోమంటే నేను ఎన్ని రోజులు బతుకుతానో ఒకసారి చెప్తారా అని అంటాడు అనమాట. ఊరికే సరదాగా. అది కూడా కోరిక కాదు, అది క్యూరియాసిటీలో అడిగితే అప్పుడు యమధర్మరాజు చూసి నీకు ఇంకా 2 ఘడియలు మాత్రమే టైం ఉంది అని చెప్పేసి చెబుతాడనమాట. అయ్యో 2 ఘడియలు మాత్రమే టైం ఉంటే మరి నేను మోక్ష సాధన నాకు వీలవుతుందా అని చెప్పేసి అప్పుడు అతను భూలోకంకి వస్తాడు. ఈ 2 ఘడియలు యమలోకంలో, కొన్ని సంవత్సరాలు భూలోకంలో అవుతాయన్నమాట. మనకు ప్రతి చోట సేమ్ ఉండదు, టైం సేమ్ ఉండదు, మారుతూ ఉంటుంది. బ్రహ్మకు ఒక రోజు అంటే మనకు 864 కోట్ల సంవత్సరాలు. కాబట్టి ఈయన తొందరగా 2 గడియల్లోనే కిందికి వచ్చేసి తన పిల్లలకు బాధ్యతలన్నీ అప్పచెప్పి తను దబదబా వెళ్ళి ఇక్కడికి అరణ్యానికి వెళ్ళి అరణ్యం లోపల భగవంతుని ప్రార్థిస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ అత్యంత సులభంగా భగవంతుని అందుకోగలిగాడు. దానికి కారణం ఏంటంటే ఆయన సంకల్పము, ఆయనకు అప్పటికే నేర్చుకున్నటువంటి వేద జ్ఞాన సంపద, అప్పటికే
ఆయనపై ఉన్నటువంటి భగవంతుడు అనుగ్రహము ఇవన్నీ ఉండడం వల్ల ఆయన సంకల్పం మరింత దృఢమై ఆయన ఆత్మతత్వాన్ని తొందరగా తెలుసుకోగలుగుతాడనమాట. ఇది ఖట్వాంగుడి కథ మనకు భాగవతంలో మొదటి స్కందంలో వస్తుంది. కాబట్టి శ్రీ పరీక్షిత్ బాధపడుతున్నప్పుడు చెబుతాడనమాట, నువ్వు బాధపడవద్దు అని చెప్పి చెప్తాడు శుకుడు. నువ్వు ఎందుకయ్యా ప్రాయోపవేశం చేస్తావు, చేయకు, నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, నీకు వారం రోజులు ఇంకా నీకు సమయం ఉంది, అన్నీ నేర్చుకోవచ్చు. ఆయనకున్న కొద్ది సమయంలోనే దవదవ పిల్లలకి రాజ్యాభిషేకం చేసేసి ఆయన అడవుల్లోకి వెళ్ళి కొద్ది సమయంలోనే ఆయన సాధించుకోగలిగాడు అని. ఆత్మజ్ఞానం అనేది ఏంటంటే ఎవరికి వారే తెలుసుకోవలసింది. అది కొంత 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 తెలుసుకుంటూ ఆ సాధనలో ఉన్నట్టయితే ఏదో ఒకరోజు ఇలా వచ్చేస్తుంది. మనం చిన్నప్పుడు సైకిల్ నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదో ఒకరోజు సడన్గా సైకిల్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఆ సాధన ద్వారా కొన్ని రోజులకు ఆత్మ గురించి తెలియడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్కువ సమయం ఉన్నా కూడా ఆత్మబోధ తెలుసుకోవచ్చు అని ఖట్వాంగుడి కథ ద్వారా మనకు తెలుస్తుంది. జై శ్రీకృష్ణ. ఖట్వాంగుడు రాజు అంటారా? అవునమ్మా, దేవదానవుల యుద్ధానికి తను సహాయం చేస్తాడు. సహాయం చేశారు. కరెక్ట్. ధన్యవాదాలు. 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 జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. పాశుపతాస్త్రాన్ని అర్జునుడు ఎక్కడ ఉపయోగించినట్టు కురుక్షేత్రంలో లేదు కదా, ఆయన ఎందుకు ఉపయోగించలేదంటావు? చాలా చక్కటి ప్రశ్న. ఇది 3వ అధ్యాయంలో తెలుసుకుందాం అనుకున్నాము. సరే, నేను ఇవాళే చెప్పవలసి వచ్చింది. ఏమవుతుందంటే కర్మ అనేది ప్రారబ్ధ కర్మ అని, తర్వాత సంచిత కర్మ అని, ఆగామి కర్మ అని 3 రకాల కర్మలు ఉంటాయి. ఎవరి ప్రారబ్ధాన్ని వారు ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఒకవేళ కనుక అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వేసినట్టయితే పాండవుల వైపు ఎవరూ మరణించేవారు కాదు. నిజం చెప్పాలంటే పాండవుల వైపు మీ అందరికీ తెలుసు కదా, అందరూ మరణిస్తారు. పాండవులలో ఎవరూ బతకరు. ఉప పాండవులతో సహా అందరూ చనిపోతారు. పాండవుల పుత్రులందరూ కూడా చనిపోతారు. పాండవుల సైన్యం అంతా కూడా చనిపోతారు. మామలు, మేనమామలు, బావమర్దులు అందరూ చనిపోతారు. పాండవుల వైపు ఒక్కరు కూడా మిగలరు. ఆయన మనవడు కూడా పరీక్షిత్తు కడుపులో ఉన్నప్పుడు అతి కష్టం మీద శ్రీకృష్ణుడు కాపాడి తీసుకొస్తాడు. అక్కడ కూడా బ్రహ్మాస్త్రం వెళ్తుంది అర్జునుడి మనవన్ని చంపడానికి, కానీ దాన్ని శ్రీకృష్ణుడు కాపాడతాడు. కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడు పాశుపతాస్త్రం వేయమని అర్జునుడిని అన్నాడన్నమాట. ఎందుకంటే ఇంత గొప్ప అస్త్రం వేస్తే యుద్ధమే అసలు జరగదు. కానీ ప్రారబ్ధ రీత్యా పాండవులు కూడా చనిపోవాలి, కౌరవులందరూ కూడా చనిపోవాలి. అవన్నీ సక్రమంగా జరగాలి అంటే అర్జునుడు పాశుపతాస్త్రం వేయకూడదు. వేసినట్టయితే అది మన కర్మ సిద్ధాంతానికి వ్యతిరేక దిశలో వెళ్ళినట్టు అవుతుంది. కాబట్టి ఎన్నోసార్లు అర్జునుడికి ఆ ఆలోచన ఉన్నా కూడా శ్రీకృష్ణుడు పాశుపతాస్త్రం వేయకూడదనే చెబుతాడన్నమాట. ఎందుకంటే ఎవరి కర్మను వారు అనుభవించాలి. అభిమన్యుడు ఆ పద్మవ్యూహంలో మరణించి తీరాలి, ఘటోత్కచుడు మరణించి తీరాలి. ఇప్పుడు కనుక అర్జునుడు పాశుపతాస్త్రం వేస్తే వీళ్ళందరూ బతుకుతారు. విరాటరాజు చనిపోవాలి, విరాటరాజు పుత్రులు చనిపోవాలి, వీళ్ళ మామగారైన ద్రుపదుడు చనిపోవాలి, వీళ్ళ బావగారైన దుష్టజుమ్నుడు చనిపోవాలి, శిఖండి చనిపోవాలి, ప్రతి ఒక్కడూ చనిపోవాలి పాండవులలో కూడా. కాబట్టి కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? పాశుపతాస్త్రం అర్జునుడిని వేయనీయలేదు. కానీ పరీక్షిత్తు కడుపులో ఉంటే పరీక్షిత్తు పైన బ్రహ్మాస్త్రం వస్తుంది. బ్రహ్మాస్త్రం నుంచి కాపాడడం అసంభవం. కానీ శ్రీకృష్ణుడు ఆమె కడుపులోకి వెళ్ళి, ఉత్తర కడుపు లోపలికి వెళ్ళి ఆ బాణాన్ని తీసి ఆ బ్రహ్మాస్త్రాన్ని బయటికి పంపించేస్తాడు అన్నమాట. దాన్ని నిర్జీవం చేస్తాడు. ఎందుకని? పరీక్షిత్తు బతకడము ప్రారబ్ధం ప్రకారము ఉండాలి. కాబట్టి ప్రారబ్ధం ప్రకారం ఏది జరగాలో దాన్ని భంగం జరగనీయడు భగవంతుడు. అభిమన్యుడిని మరి ఇంత కష్టపడి పరీక్షిత్తుని కాపాడిన శ్రీకృష్ణుడు అభిమన్యుడిని కాపాడవచ్చు కదా. అభిమన్యుడు పాపం చిన్న పిల్లాడైనా కూడా ఎంతోమందితో భీకర పోరాటం చేసి మరణిస్తాడు. అది ఎందుకు కాపాడలేదు? ఎందుకంటే ఆ అభిమన్యుడి ప్రారంభం ప్రకారం అక్కడ మరణించవలసి ఉంది. ఇది మనం 3వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా తెలుసుకుందాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా అనుభవించాలి. అందుకోసమే శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు అర్జునుడిని పాశుపతాస్త్రం వేయకుండా ఆపుతాడు. జై శ్రీకృష్ణ. అవునండి. బ్రహ్మ
కా ప్లస్ ఈ ప్లస్ ఈశ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఒకే రూపము. ఇది ఓంకార రూపానికి సుమారు సమానమైనది. ఓంకార రూపము ఎలా అయితే ఆవు మాలతో ఉంటుందో కేశవాకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కేశి అనేటటువంటి ఒక రాక్షసుని చంపడం వల్ల రావడము, తర్వాత కా అనేదానికి బ్రహ్మ, ఈ అనేదానికి విష్ణు, ఈశ అనేదానికి ఈశ్వరుడు అనే తత్వము, ఈ మూడు ఉండడము వల్ల కేశవ అంటే బ్రహ్మకు విష్ణుకి మహేశ్వరుడు యొక్క సమయోగము అని. ఇదే కాకుండా కా ప్లస్ ఈ ప్లస్ ఈశాకి సృష్టి స్థితి లయ అంటే పుట్టించడము, మనని పోషించడము, మరణింప చేయడము, ఈ మూడు లక్షణాలు అంటే జీఓడి అంటే గాడ్లో ఉన్నటువంటి మూడు లక్షణాలు కా ప్లస్ ఈ ప్లస్ ఈశాలో ఉన్నాయన్నమాట. అందులోపల మనకు గాడ్ అంటే ఏంటి? జనరేటరు, ఆర్గనైజరు, డిస్ట్రాయరు. ఆ మూడు లక్షణాలను చేసేటటువంటి భగవంతుడి యొక్క స్వరూపము, ముగ్గురు దేవుళ్ళ స్వరూపము. కాబట్టి దాన్ని కేశవ అంటే మూడు లక్షణాలు ఉన్నటువంటి బ్రహ్మస్వరూపము, సృష్టి స్థితి లయలను చేసే బ్రహ్మస్వరూపము, అదే పరమాత్మ స్వరూపము అని ఇక్కడ మీనింగ్ అనమాట. కేశవ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కేశి అనే రాక్షసుని చంపడం ద్వారా కూడా కేశవ అంటారు. కానీ కేశవకు మరొక అర్థము బ్రహ్మ ప్లస్ విష్ణు ప్లస్ మహేశ్వరుడు, సృష్టి ప్లస్ స్థితి ప్లస్ లయ. జై శ్రీకృష్ణ. అదే మధ్య గుడాకేశుడు అనే కూడా ఉంది కదా, నిద్రని గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడండి. గుడాకేశుడు నిద్రను జయించిన వాడు అంటే అది మనకు మొదటి అధ్యాయంలో వస్తుంది. అర్జునుడిని గుడాకేశ అంటారు, అర్జునుడిని అంటారు, శ్రీకృష్ణుడు అన్నారు. గుడాకేశుడు అంటే ఏంటంటే నిద్రను జయించిన వాడు. నిద్రను జయించిన వాడు అంటే నిద్రపోకుండా ఉన్నవాడు అనే మీనింగ్ కాదు. నిద్ర అంటే అజ్ఞానము, అజ్ఞానాన్ని జయించినవాడు. అందుకే ఆ శ్లోకం లోపల మీకు హృషికేశ గుడాకేశ ఒకే రథంలో వచ్చారు అంటారు. మీరు కనుక 1వ అధ్యాయం జాగ్రత్తగా విన్నట్టయితే హృషికేశుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు, గుడాకేశుడు అంటే నిద్రను అంటే మాయను జయించినవాడు, అజ్ఞానమును జయించినవాడు. హృషికేశుడు గుడాకేశుడు ఇద్దరు ఒకే రథంలో ఉన్నారు. ఈ శరీరమే ఒక రథము. ఈ శరీరంలో హృషికేశుడు అంటే ఇంద్రియాలు, గుడాకేశుడు అంటే అజ్ఞానాన్ని జయించినవాడు. ఈ ఇద్దరు కూడా ఈ శరీరంలోనే ఉన్నారు. జీవాత్మ పరమాత్మ ఈ శరీరంలోనే ఉన్నారు. అందుకే ఈ శరీరాన్ని రథోత్తమం అంటారు, ఉత్తమమైనటువంటి రథము. గుడాకేశుడు అంటే నిద్రను లేదా అజ్ఞానాన్ని జయించినవారు. జై శ్రీకృష్ణ. చాలా ఉన్నతమైనటువంటి అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో చెప్పిన మాటలే భగవంతుడు మిగతా 16 అధ్యాయాలలో తీసుకెళ్తాడు. మనకు భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలని తెలుసుకున్నాం. ఈ 18 అధ్యాయాలలో మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కము అంటే కర్మ గురించి తెలియజేసేవి. మనము పనిని ఎలా చేయాలి. కర్మ అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా కర్మయోగం అంటే కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళడం కర్మయోగము కాదు. ఏ పనినైనా తెలివిగా చేయడము కర్మయోగము. ఆ కర్మని నేను చేస్తున్నాను అనుకోకుండా చేయడము కర్మయోగము. కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పణం చేయడము కర్మయోగము. కర్మ యొక్క ఫలితాలను నేను తీసుకోకపోవడము, పాపపుణ్యాలను నేను తీసుకోకపోవడమే కర్మయోగము. ఇది 3, 4, 5, 6 అధ్యాయాలలో తెలుసుకుంటాము. తర్వాత 6 అధ్యాయాలలో అంటే 7 నుంచి 12 అధ్యాయాలలో భక్తి గురించి తెలుసుకుంటాము. కర్మ చేసిన తర్వాత మనము ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత భగవంతుడి యొక్క అవసరం ఉంటుంది. భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకోవడానికే 7 నుంచి 12 అధ్యాయాలు ఉన్నాయి. 12వ అధ్యాయం లోపల అర్జునుడు పూర్తి భక్తుడుగా మారిపోతాడు. దేవుడిని నిరాకారంగా పూజించాలా, ఆకారంతో పూజించాలా అనే విషయాన్ని తెలుసుకుని పూర్ణ భక్తుడుగా మారిపోతాడు అర్జునుడు 12వ అధ్యాయంలో. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞాన యోగము. ఈ సృష్టి ఎలా ఏర్పడింది, నేను ఎందుకు ఏర్పడ్డాను, నా యొక్క లక్షణం ఏంటి, నేను శరీరాన్నా ఆత్మనా, నేను ఏ రకమైన ఈ శరీరానికి ఆహారాన్ని ఇవ్వాలి, ఏ రకమైనటువంటి యజ్ఞము, ఏ రకమైన తపస్సు, ఏ రకమైన ధృతి, ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనము 13 నుంచి 18 అధ్యాయాలలో మనము తెలుసుకుంటాము. కర్మ 6 భాగాలు, భక్తి 6 భాగాలు, జ్ఞానము 6 భాగాలు. ఈ విధంగా మనని ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి, హై స్కూల్ నుంచి
కాలేజ్కి మనను ప్రమోట్ చేసేటటువంటి ఒక అత్యంత ఉన్నతమైనటువంటి గ్రంథమే భగవద్గీత. ఇదే ఉపనిషత్తుల యొక్క సారము, ఇదే వేదముల యొక్క చివరి భాగములైన జ్ఞానకాండ యొక్క సారము. వేదాలలో చివరి భాగాలను జ్ఞానకాండ అంటారు. ఆ జ్ఞానకాండ యొక్క సారమే భగవద్గీత. అందుకే మనకు కొన్ని వందల లక్షల వేల గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా భగవద్గీత అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి గ్రంథము. భగవద్గీత చదివినట్లయితే సకల గ్రంథాలు చదివినటువంటి ఫలితము వస్తుంది. ఈ భగవద్గీతను మనం 3 రకాలుగా చేస్తాము. ఒకటి పారాయణము. ఇందులో చాలామంది పారాయణం చేసిన వారు ఉన్నారు కాబట్టి వారి గురించి. పారాయణం అనేది ఉన్నతము. పారాయణం తర్వాత చేసేది మనము అర్థం చేసుకోవడము, వివేచన అంటారు దాన్ని. వివరణ, వివేచన, విశ్లేషణ. మూడవది ఆచరణ. ఈ 3 మనము చేసి తీరాలి. చేసినట్టయితే భగవద్గీత యొక్క సంపూర్ణ ఫలితం మనకు కలుగుతుంది. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము, లేకపోతే ఈ రోజుకి ఈ తరగతిని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. ఇతిహాసాలు అన్నారు కదా, ఇవి భారతం కానీ రామాయణం కానీ జరిగిన తర్వాత రాశారా? వీళ్ళు దర్శనకి రాశారంటారు కదా, అవును, జరగక ముందు రాశారా, జరిగిన తర్వాత రాశారు? అదొక డౌట్. జరిగిన తర్వాతే రాశారు. ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది. ఇప్పుడు మీరు రామాయణం చూసుకున్నట్టయితే రామాయణం లోపల ఈయన వాల్మీకి ఏదో ఒకటి రాయాలి అని అనిపిస్తుంది. అప్పుడు గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరు? 16 లక్షణాలు. ధైర్యవంతుడు, వీర్యవంతుడు, సత్యసంధుడు, శత్రువులను కూడా ప్రేమించేవాడు, మృదుభాషి, ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు నారదుడు కనిపించి శతశ్లోకి ఇస్తాడు. ఆయనకి 100 శ్లోకాలలో రామాయణం ఇది జరిగిందయ్యా ఇదంతా అంటాడు. అప్పుడు ఆ జరిగినవన్నీ కూడా దర్శించి వాల్మీకి రామాయణం రాయడం జరుగుతుందన్నమాట. కాబట్టి జరిగిన తర్వాతే రామాయణం రాయడం జరిగింది. ఇక మహాభారతం కూడా ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది. ఈ మహాభారతము ఇతిహాసం ఎలా అయింది అంటే మహాభారతము వ్యాసునితోనే ప్రారంభమైంది. వ్యాసుడే మూలము మహాభారతానికి. ఎందుకంటే వ్యాసుని పిల్లలే ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. వ్యాసుడే సర్వానికి మూలము. కాబట్టి ఈ వ్యాస భగవానుడు జరిగినవన్నీ కూడా తర్వాత మనకు గ్రంథ రూపంలో గణేష్ సహాయంతో మనకు అందించాడు. బద్రీలో 18 పురాణాలు రాసిన తర్వాత కూడా వేదాలకు సమానమైన పుస్తకం రాయాలి అంటే అప్పుడు ఆయనకు తోచింది ఏంటంటే తను పాత్రధారిగా, సూత్రధారిగా శ్రీకృష్ణుడు ఉన్నటువంటి మహాభారతాన్ని రాయాలని. అందుకే మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. అది వేదాలకు సమానమైనటువంటి పుస్తకము. ప్రస్తుతానికి వేదాలు మనకు అందుబాటులో లేవు కాబట్టి మన సమస్యలన్నీ కూడా మహాభారతంలోనే తీర్చుకోవచ్చు. కాబట్టి ఇతిహాసాలు అని చెప్పబడే రామాయణ మహాభారతాలు వీటినే కావ్యాలని కూడా అంటారు. ఇవి కాంతా సంహిత అని కూడా అంటారు. ఎందుకంటే అత్యంత సులభంగా అర్థమవుతాయి. సంహితలు 3 రకాలు. వేదాలను ప్రభు సంహిత అంటారు, అంటే రాజు చెప్పినట్టుగా చెబుతాయి. తర్వాత పురాణాలు మిత్ర సంహిత అంటారు, స్నేహితుడు చెప్పినట్టుగా చెబుతాయి. ఇతిహాసాలు లేదా కావ్యాలు వీటిని కాంతా సంహిత అంటారు, అంటే ఇంకా సులభంగా మనకు అర్థమవుతాయి. ఈ కాంతా సంహిత అయినటువంటి ఇతిహాసాలు అవి జరిగిన తర్వాతనే రచించడము జరిగింది. రామాయణము మనకు సంబంధించినంత వరకు 24,000 శ్లోకాలు భూలోకంలోను, కొన్ని లక్షల శ్లోకాలు స్వర్గలోకంలోను, కొన్ని కోట్ల శ్లోకాలు బ్రహ్మలోకంలోను ఉన్నాయని ప్రతీది. అండ్ రామాయణం జరిగిన కల్పము ఈ కల్పము కూడా తేడా 22, అది 22 అనుకుంటారు, 27, 28వ కల్పంలో ప్రస్తుతానికి మనం ఉన్నాము. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాతే మనకు అందించబడ్డాయి. జై శ్రీకృష్ణ. సరిగ్గా చాలా చక్కటి ప్రశ్న. జరిగిన తర్వాతే మనకు గ్రంథ రూపంలో అందే. అంటే నాకు అక్కడ డౌట్ ఎందుకు వచ్చిందంటే మునులు దర్శించి రాశారు అని అంటే వీళ్ళు ఊహించి రాశారా? ఊహించి రాసినప్పుడు అంత కష్టాలు ఎందుకు? సీతమ్మ వారికి కానీ అట్లా ఎందుకు అలా రాశారు? రాసింది జరిగింది రాశారా అనేసి అది జరిగిన తర్వాతే జరిగినవన్నీ దర్శించి రాశారన్నమాట. ఈవెంట్స్ అన్నీ కూడా చూసినట్టుగా రాయగలిగారు, అది దర్శనం. వేరే దర్శనాలు ఉన్నాయి, అవి వేరు, అవి వేద దర్శనాలు అంటారు. అవి మాత్రము వాళ్ళు ఊహించి వాళ్ళకు కనిపించినటువంటి సత్యాలను మనకు తెలియజేశారు, అవి వేద దర్శనాలు, అవి వేరు.
ఈ రామాయణ మహాభారతం మాత్రం జరిగిన తర్వాతే జరిగిన విషయాలను కళ్ళ ముందు వాటిని తెచ్చుకుని అప్పుడు వారు వాటిని రాయడం జరిగిందన్నమాట. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. బాగా చెప్పారు. అనుమానం తీరింది. గురువుగారు, ద్వారకా నగరం సముద్రంలో ఇప్పుడు కనబడుతుందన్నది నిజమేనా? సముద్రంలో కనబడుతున్నదన్నది పూర్తిగా నిజము. అయితే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అక్కడికి యాక్సెస్ లేదు. కాకపోతే మిగతా అది కనిపిస్తుంది అన్నటువంటిది మీరు ఇంటర్నెట్లో ఏది కొట్టినా కూడా అది కనిపిస్తూ ఉంటుంది. దానికి కార్బన్ డేటింగ్ కూడా చేశారు. కార్బన్ డేటింగ్ చేస్తే కొంతమంది 7,000 సంవత్సరాలని, కొంతమంది 12,000 సంవత్సరాలని చెప్పారు. అయితే మనలాంటి వారికి అక్కడ ప్రత్యేకంగా వెళ్ళే ఇది లేదు, పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు ద్వారకా నగరాన్ని, ఇప్పటికీ కూడా లోపలికి వెళ్ళి చూడవచ్చు. కానీ మనలాంటి వాళ్ళకు ఒట్టు మీద ఉన్న ద్వారక ఏదైతే ఈయన మున్ని మనుమడు యజ్ఞుడు కట్టిన దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం మాత్రమే ద్వారకలో మనం చూడగలుగుతాము. మిగతావి మనము చూడలేము. కానీ ఉంది, అది ఇప్పుడు కూడా ఎక్స్ప్లోరర్స్కి అవకాశం ఉంది. ఎవరైతే ఎక్స్ప్లోరర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి చూశారు, కార్బన్ డేటింగ్ కూడా చేశారు. అక్కడ ఒక మహానగరం ఇప్పటికీ కూడా ఉంది. అయితే అందరూ 5,000 సంవత్సరాలు అంటారు, కొంతమంది 3,000 సంవత్సరాలు అంటారు. కార్బన్ డేటింగ్ ప్రకారం 7,000 సంవత్సరాలు, 12,000 సంవత్సరాలు అని కూడా ఉంది. మన విశ్వనాథ సత్యనారాయణ గారు 12,000 సంవత్సరాల కింద ఇది జరిగిందని చెప్పేసి రాశారు. ఆ 12,000 సంవత్సరాల చరిత్రని మనకు అందించడం కోసమని ఆయన పురాణ వైర గ్రంథమాల అనేటటువంటి 12 పుస్తకాలని రాసి ఒక్కొక్క పుస్తకంలో 1000 సంవత్సరాల చరిత్రను మనకు అందించారు. మరోసారి చెబుతున్నాను, ఈ పుస్తకాలు వీలుంటే కొనుక్కోండి. పురాణ వైర గ్రంథమాల 12 భాగాలు విశ్వనాథ సత్యనారాయణ గారు మన చరిత్ర శ్రీకృష్ణుడు తర్వాత 12,000 సంవత్సరాలు జరిగింది అని చెప్పి ఆయన రాశారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు త్రేతాయుగం యుగాలు మారుతూ ఉంటాయంటారు కదండి. ఇప్పుడు మనకి కలియుగం అంతం అయిన తర్వాత మళ్ళీ యుగాలు వస్తూ ఉంటాయంటారు కదా. ఆ యుగాల్లో మళ్ళీ రామాయణం అలాంటివి జరుగుతూ ఉంటాయా? ఇప్పుడు కలియుగంలో ఇలానే జరగాలని ఉంది, రామాయణంలో మళ్ళీ అదే జరుగుతూ ఉంటుందా? జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రామాయణము ఈ కృతయుగంలో ఈ త్రేతాయుగంలో జరగలేదు కదా. రామాయణము ఇప్పుడు మనం ఉన్నది కలియుగము. కలియుగం కంటే ముందు శ్రీకృష్ణుడు ద్వాపర యుగము. ఓకే, ఒక్క నిమిషం కాల్ కాస్త కింద పెట్టుకుంటాను. ద్వాపర యుగము మొన్న జరిగింది. ద్వాపర యుగం కంటే ముందు వచ్చిన త్రేతాయుగంలో రాముడు రాలేదు. రాముడు 21వ మహాయుగానికి చెందినవాడు. ఇప్పుడు ప్రస్తుతానికి 28వ మహాయుగం నడుస్తోంది. కాబట్టి ప్రతి ఒక 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలని ఒక మహాయుగం అంటారు. ఇటువంటి 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక రాత్రి, 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, 2000 మహాయుగాలు కలిపితే బ్రహ్మకు ఒక దినము. అయితే ఇందులోపల ఏమవుతుందంటే ఈ 1000 మహాయుగాలని 14 భాగాలు చేసి 14 మనువులకు అందజేశారు. ఆ 14 మనువులలో మనకు ఇప్పుడు ఉన్నది వైవస్వత మన్వంతరే. కాబట్టి మనమున్న ఈ వైవస్వత మన్వంతరంలో 21వ మహాయుగంలో 21, 22వ త్రేతాయుగంలో రాముడు ఉంచాడు. ఇప్పుడు మనం ఉన్నది 28వ కలియుగంలో. కాబట్టి ఇవే కథలు రావడానికి అవకాశము లేదు. కొత్తవి రావచ్చు, కొత్త విషయాలు ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి రామాయణము మనకు జస్ట్ 2 యుగాల కింద జరిగినది కాదు. రామాయణం అనేది మనకు 6 మహాయుగాల వెనక జరిగినటువంటిది. అంటే సుమారుగా 24 యుగాల వెనక జరిగినది, 24, 26 యుగాల వెనక జరిగినది. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఇన్ని యుగాల వరకు సారీ, ఇన్ని యుగాల తర్వాత కూడా మనకి రామాయణం గురించే చెప్తున్నారంటారా? కరెక్ట్. ఎందుకంటే అది మనకు ఉన్నటువంటి గొప్ప విషయాలని మాత్రమే ఉంచారు. మధ్యలో ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నింటిని వదిలేశారు. ఇప్పుడు మీరు భాగవతం చూసుకున్నట్టయితే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మనువు ఉన్నవి తెలుస్తాయి మీకు. రైవతుడు, చాక్షసుడు, వీళ్ళు తామసుడు, ఉత్తముడు అనేటటువంటి మనువులు ఉన్నప్పటి కథలు అందులో ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైన కథ జరగచ్చు. కానీ ఆ 4 యుగాల్లో అవే కథలు జరుగుతాయని లేదు. ఈ 4 యుగాలని మహాయుగం అంటారు. ఏ మహాయుగంలో ఏ కథ జరిగిందో. ఇప్పుడు బ్రహ్మకి 51 సంవత్సరాలు. ఆద్యత్ బ్రహ్మణ ద్వితీయ పరార్థే
అంటారు. అంటే బ్రహ్మ యొక్క రెండవ భాగము, అంటే 51వ సంవత్సరంలో బ్రహ్మ ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉంటాయో చూసుకోండి. బ్రహ్మకు ఒక దినమే మనకు 864 కోట్ల సంవత్సరాలు. కాబట్టి ఏ యుగంలో జరిగినటువంటి గొప్ప విషయాలని మనకు అవన్నీ సమ్మరైజ్ చేసి కొంతమంది గొప్పవారు మనకు అందించడం జరిగింది. కాబట్టి రాముడి కథ జరిగినది 2 యుగాల కింద కాదు, 6 మహాయుగాల వెనక. ఇప్పుడు 21, 22 ఆయనది, మనది 28 నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే సుమారు 6 మహాయుగాలు. ఒక్కొక్క మహాయుగంలో 4 యుగాలు, 6 4 24 యుగాలు, 24 25 26 సుమారుగా 26 యుగాల వెనక రామాయణం జరిగింది. అది కూడా లక్కీగా ఏంటంటే సేమ్ మనువు అంటే మన మూల పురుషుణ్ణి మనువు అంటారు. ఎవరైనా భాగవతం క్లాసులో ఉంటే వారికి మరి నేను ఈ బుధవారం నాడు ఉంది, అప్పుడు మనువుల కథ చెప్పబోతున్నాము. ఎవరైనా వీలుంటే బుధవారం నాడు జాయిన్ అవ్వండి, చాలా క్లియర్గా చెప్పొచ్చు. మనువులు అని మ్యాన్ అంటారు, మనువుని ఇంగ్లీష్లో మ్యాన్ అంటారు. ఆయన నుంచి మన వంశం వచ్చిందనమాట. ఫస్ట్ వచ్చిన మనువు పేరు స్వయంభువు, తర్వాత స్వారోచిష, అట్లా ఉత్తముడు, రైవతుడు, చాక్షసుడు, తామసుడు ఇలా మనకు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి వైవస్వత మన్వంతరి ఉంది. ఈయన తర్వాత మళ్ళీ ఇంద్రశాపర్ణి, రుద్రశాపర్ణి, బ్రహ్మస్వాపర్ణి, దైవస్వాపర్ణి, ధర్మశాపర్ణి ఇలా మళ్ళీ ఇంక కొంతమంది 7 మొత్తం 14 మంది మనువులు వస్తారు. ఈ 14 మంది మనువులు వస్తే అప్పుడు బ్రహ్మకి ఒక పగలు, తర్వాత మళ్ళీ ఒక రాత్రి. అంత చాలా మన టైం క్యాల్కులేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ క్యాల్కులేషన్ అన్నమాట. అది కేవలం మన ధర్మంలో మాత్రమే సంభవం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. భగవంతునికి వేరే గ్రూప్ ఉందా? ఇదే గ్రూప్లో వెనస్డే నాడు ఉందండి. ఇదే గ్రూప్లో వెనస్డే నాడు ఉంది. ఒకవేళ వేరే గ్రూప్లో ఉండేటట్టయితే ఇందులో లింక్ పెడతాము. మోస్ట్లీ ఇదే గ్రూప్లో జరుగుతుంది భాగవతము. ఒకసారి సారిక గారిని, రాధ గారిని కన్ఫర్మ్ చేసి చెప్పాలి. మే 2 తర్వాత మరి మే ముందో తెలుసుకుని ఒకసారి నేను కన్ఫర్మ్ చేసి ఇదే గ్రూప్లో పెడతాము. అది మీరు చూసి ఆ రోజు జాయిన్ అవ్వచ్చు, లేదా వీడియో పంపిస్తాం, యూట్యూబ్ వీడియో అయినా పంపిస్తాం. 3 to 4 ఇదే టైం నాకు మోస్ట్ కన్వీనియంట్ టైం ఇదేనండి. మిగతా టైంలో నా ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి. సో నేను సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ని, సో నేను వాటి లోపల బిజీగా ఉంటాను. సో ఇంకా ప్రశ్నలు ఏమీ లేనట్టున్నాయి. మరోసారి మీ అందరి శ్రద్ధాసక్తులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు విశ్లేషణని ముగిస్తున్నాను. జై శ్రీకృష్ణ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.